చాలా విలువైన ఉపదేశాన్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను. Today I am bringing you a very precious sermon. ఇది నాకు చాలా విలువైనది. And to me also it is a very powerful and important మీరు sermon. ఎక్కడ ఎతికినా కూడా దొరకదు. You will not get this sermon. మీరు ఎక్కడైనా వెతకండి, ఎక్కడ వెతికినా కూడా దొరకదు అని నేనే మీకు సాక్ష్యం చెప్తున్నా. I am giving a witness. You will not get this type of message anywhere. ఎందుకంటే కార్యారంభము కన్నా కార్యాంతము మేలు అని అన్నారంటే, నువ్వు తీసుకున్న నిర్ణయం బానే ఉంటుంది, అది తీసుకునే దానికన్నా ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, ఆ ప్రాసెస్లో మీరు చివరికి సాధిస్తున్నారా లేదా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. But it is all about the process, how and what decisions you are taking. But for sure, the end is always better than the beginning. దావీదుకిచ్చిన మాట నెరవేర్చడానికి దేవుడు ఎంత తాపత్రయపడ్డారా అన్నది మీరెప్పుడు అసలు ఈ ఆలోచన కూడా మీకు వచ్చి ఉండకపోవచ్చేమో నన్ను అడిగితే. The thoughts that came to David, I don't think even you will be having that type of thinking. ఎందుకంటే నేను ఎప్పుడు అనుకుంటాను, Because the thoughts that came about David to the Lord, even I keep thinking. ఈజీగా దావీదు చిగురు నుండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు అని అన్నారు, కానీ ఆ ప్రాసెస్ ఎంతమందికి తెలుసు? I know that Jesus Christ came from the root of David or Jesse, but how many of you know the process by which Jesus ఇది జరిగించడానికి ఎంతమంది ప్రవక్తలను పంపించారు? To fulfill that particular prophecy, God had sent ఎంతమంది so many రాజులను prophets. ఏర్పరచుకున్నారు? Many kings were selected. రాజు బాగా ప్రవర్తిస్తాడు, బాగా ప్రవర్తించి మంచిగా దేవుడికి ఇష్టంగా జీవిస్తాడు, వాళ్ళ పిల్లలు చెడగొడతారు. The kings, they will really do very well following the will of the Lord, but their children will spoil. మరలా దేవుడు ప్రవక్తల ద్వారా ఎదురు చూస్తూ ఉంటారు, ఏ రాజు మరలా ఆయన చేతికి దొరుకుతారా అని. And again the Lord will be waiting and be sending prophets to see which king will be obedient to the Lord. మరలా వాళ్ళ పిల్లలు మధ్యలోనే పడిపోతూ ఉంటారు. And again one king will be established, but subsequently their children will spoil. పడిపోయిన తర్వాత మరలా దేవుడు అదే అన్ని సంవత్సరాలు మరలా ఎవరు దొరుకుతారా అని దావీదు యొక్క ఇచ్చిన మాటని నెరవేర్చడానికే ఎంతగా ఆయన ఆ మాటని నెరవేర్చడానికి ఆ ప్రాసెస్లో ఎంత బాధ ఆయన అనుభవించుంటారా అన్నది అది సెన్స్ చేస్తుంటే చాలా దుఃఖంగా అనిపిస్తుంది నాకు. And the process will be so different because the Lord wants to fulfill the purpose, but the people will not cooperate. The kings will not cooperate. ఎందుకంటే మీరు మాథ్యూ 1:8 నుంచి చూసారనుకోండి, Because when you read from Matthew chapter 1 verse 8, ఆ 8 నుంచి మీరు 16th verse వరకు చదివారనుకో, 14 తరములు పట్టింది. 14 తరములు అంటే 14 జనరేషన్స్ పట్టింది. from Matthew chapter 1 verses 8 to 16, there were nearly 14 generations. ఆ 14 జనరేషన్స్ లో కూడా దేవుడు అలయలేదు, విసగలేదు. In all these 14 generations, God did not lose his patience, or God did not lost his. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన బయటికి రావడానికి మేరీ అలాగే ఎలిజబెత్ వీళ్ళు కూడా పాత నిబంధన కాలంలోనే ఉన్నారు. Now for the Lord to fulfill his purpose, Mary and Elizabeth, though they were there, but they were there from the Old Testament, this prophecy was getting fulfilled. అప్పటికి కూడా అదే తరాలు అలాగే ప్రవక్తలను పంపించి, అలాగే మాట్లాడి, దూతల్ని పంపించి సేమ్ అదే ప్రాసెస్లో ఉన్నారు, కానీ దేవుడు మారనే లేదు, ఆయన మాటని మార్చనే లేదు. The Lord God is the same yesterday, today and forever. The process also was changing, but he was always the same. ఎక్కడి నుంచి మొదలు పెట్టారు? ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి 7వ అధ్యాయము 8వ వచనము. ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 7 వర్స్ 8. కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇది Now Ecclesiastes chapter 7 verse 8, the end of a thing is better than its beginning. The patient in spirit is better than proud in the spirit. ఎందుకంటే దేవుడు ఆ ఓర్పు ఓపిక సహనంతో ఎదురు చూస్తూ ప్రవక్తలు దేవదూతలు దేవునికి సహకారులుగా చాలా దేవుని యొక్క పని జరిగించుకుంటూ వెళ్ళారు. Now all the people pertaining to God, the angels and all his ministers, were doing God's perfect plan. అలాగే ఈ ప్రసంగి నుండి మొదలైంది కదా. ఇప్పుడు మాథ్యూ 26 verse 40-41 చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 45-46 40-41 చూడండి. 40-41 వచనములు. మాథ్యూ చాప్టర్ 26 వర్సెస్ 40 and 41. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి,
అంతే. అప్పుడు కూడా పాత నిబంధన కాలమే. When he came to his disciples and found them sleeping and said to Peter, "What? Could you not watch with me 1 hour? Watch and pray lest you enter into temptation." మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని అంటున్నారు. It says watch and pray. అంటే ఆ ప్రవక్తల ద్వారా ఏమేమైతే మాట్లాడుకుంటూ వెళ్ళారో ఆ ప్రవక్తల ద్వారా మాట్లాడిన విధంగానే యేసుక్రీస్తు ప్రభువును కూడా ఒక ప్రవక్తగా ఈ లోకానికి, ఒక కుమారుడిగా ఈ లోకానికి, ఒక బోధకుడిగా ఈ లోకానికి, ఒక తండ్రిగా ఈ లోకానికి అందరికీ పరిచయం చేశారు. As the Lord God was speaking through the prophets in the Old Testament times, Jesus Christ not only came as a son of God, he also came as a prophet, he came as a teacher and a master to teach people the things that is put into the way of the Lord. అంటే ఇక్కడ మీరు ఆలోచించారంటే కార్యారంభము కంటే It says the end of a thing is better than its beginning. కార్యాంతము మేలు అని అన్నారు. It says the thing which is ending is much better. అంటే ఈ మధ్యలో ఉన్న ఆ ప్రాసెస్ ఏంటి తెలుసా? మీరు శోధనలోనికి ప్రవేశింపకుండునట్లు. That means it says that you do not enter into temptation. మెలకుగా ఉండుడి. Watch and pray. ఆత్మ కార్యారంభము. ఆత్మ ఎప్పుడు కార్యారంభముగానే ఉంటుంది. The spirit is always the beginning. కార్యాంతంగా ఉండాలంటే మీరు వాక్యంలో మెలకుగా ఉంటేనే మీరు కార్యాంతంలోనికి చేయగలుగుతారు. If you start in the spirit, if you start in the spirit, you should end in the spirit. That's possible only when you have the spirit. అప్పుడు ఆత్మతో మొదలుపెట్టి ఆత్మతోనే మీరు ఎండ్ చేస్తారు. Then you will start with the spirit and end with the spirit. అంటే కంప్లీట్ చేస్తారు. You will complete the process. ఇది లేకపోవడం వల్లనే చాలా మంది నేను ఉండాలనుకుంటున్నాను, నేను ఉండలేకపోతున్నాను, చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను అన్న పదాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు అని అంటే వాళ్ళు దేవుడికి కనెక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు people are not connecting to God because they say I want to do but I'm not able to do. I wanted to be good but I'm not able to be good because of the relation between spirit and flesh. కానీ అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. Galatians chapter 3 verses 3 and 4. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనములు. మీరు ఇంత అవివేకులైతిరా? Are you so foolish? Galatians chapter 3 verse 3, Paul asks everyone. ఎందుకన్నారు? Why did he ask this question? మీకు దేవుడు తెలుసు, You know God, సత్యము తెలుసు, you know the truth, ఆయన విడుదల చేయగలుగుతాడని తెలుసు, you know that God is able to ఆయన deliver you, గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేస్తారని తెలుసు. you know that God can do great miracles in your ఇంత life. తెలిసిన తర్వాత కూడా మీరు అక్కడ ఏం జరుగుతుంది? After knowing all these things and all, what did you see? వాక్యంలో నిలబడలేకపోతున్నారు, You're not able to stand firm in the word, సత్యంలో నిలబడలేకపోతున్నారు. you're not able to stand firm in the truth. దానికి అందుకని అంటున్నారు మీరు ఇంత అవివేకంగా ఉన్నారా? Are you foolish? మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుతారా? Having begun in the spirit, are you now being made perfect by the flesh? ఆ ప్రాసెస్ అంతా కూడా వ్యర్థమైపోయిందా? So have all the process gone in vain? ఈ వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారా? Have you suffered all these things in vain? ఇది నిజంగా ఇంకా వ్యర్థమైపోయినట్లేనా? Now has it become so useless now, all the sufferings that you had gone through? అంటే దానికి ఆలోచించండి. What does it mean? మీరు తీసుకున్న నిర్ణయము మంచిదే, ఆ నిర్ణయము తీసుకున్నట్టు మీ హృదయానికి చెప్పండి. The decision that you took is good, but tell it to your heart. మీ హృదయానికి చెప్పిన తర్వాత ఆ ప్రాసెస్ లో మీరు మెలకుగా ఉన్నారనుకోండి, ఆత్మతో కంప్లీట్ చేస్తారు. If you start in that process, then you will complete it in the spirit also. ఎందుకంటే ప్రసంగిలో ఏమన్నారు? కార్యారంభం కంటే కార్యాంతము మేలు అని అన్నారు. In Ecclesiastes 7:8 it says the end of a thing is better than its యేసుక్రీస్తు ప్రభు beginning. ఏమన్నారు? మీరు ఆత్మ సిద్ధమే గాని శరీరము మాత్రం సిద్ధంగా ఉండదని చెప్పేస్తున్నారు. And in Matthew 26:40-41 it says the spirit is willing but the flesh is weak. అది మీరు నిర్ణయించుకోండి అని అంటున్నారు. But you have to take a decision. ఇక్కడ పౌలు ఏమంటున్నారు? But what is మీరు Paul ఇంత saying? అవివేకంగా ఉన్నారా? ఆత్మానుసారంగా మీరు మొదలు పెట్టారు కదా, ఎందుకు ఇప్పుడు శరీరానుసారంగా మీరు పరిపూర్ణ చేస్తున్నారు అని అడుగుతున్నారు. And Paul is asking us, are you so foolish? Having begun in the spirit, are you now being made perfect by the flesh? ఇలా ఉండటం వల్ల ఏం జరుగుతుంది? What's happening because of this? చివరి అంటే ఇటువంటి బోధలో ఉండి ఇదే బోధ నుండి మీరు మంచి బోధ విని దాని ప్రకారము మీరు నడవకుండా ఇంకా బయటికి రాకుండా ఉన్నారు అని అంటే కరెక్ట్ కాదు. After knowing all this thing also, if you're not able to come out, that is not correct. ఒకవేళ మీకు బోధించే బోధే సరిగ్గా లేకుండా మీరు ప్రతి పాపానికి కాంప్రమైజ్ అవుతున్నారంటే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందంటే రెవల్యూషన్ 2:19 చూడండి. Hearing of the word itself is not correct. If the doctrine from where you're hearing itself is not correct, let us see what Revelation chapter 2 has to say. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 2 వర్స్ 19. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును.
నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనవని ఎరుగుదును. I know your works, love, service, faith, and your patience, and as for your works, the last are more than the first. అంటే మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు అంటే నువ్వు మొదట బాగానే మొదలెడుతున్నావు కానీ చివరికి వచ్చేసరికి ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. He's saying your works, you have begun it very well, but then as the process goes by, you're not able to accomplish it. ఎందుకు సరిగా లేదు? Why is it that you're not able to continue being యెజబెల్ good? స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు అని అన్నారు. The reason is because you have the spirit of Jezebel. అది ఉండటం వలన ఆ ఈ జెజబెల్ అనేసరికి ఏంటి? మోసము, తగ, అవమానము, కుట్ర, మోసం చేయడం, చంపించడం ఇవన్నీ కూడా ఆమె ప్రవర్తనది. The characteristic of Jezebel is you're committing sexual immorality, doing wrong things, having pride, having impatience. All these things are wrong spirits, wrong characters of Jezebel. ఇలాగే ఎవరున్నారు? Whoever is being of this character. ఇప్పుడు మనము ఒక ఇద్దరు గురించి మనం నేర్చుకోబోతున్నాం. We are going to learn about two personalities. ఈ ఇద్దరిలో ఒకరు దేవుడు తెలిసినా తెలియకపోయినా అతని బ్రతుకు అలాగే ఉంది. Now this is a person whether he knows God or doesn't know God, వాళ్ళ his life is నాన్నకు the same. తెలుసు, వాళ్ళ తాతకు తెలుసు, అయినా కూడా వాళ్ళ బ్రతుకులు మాత్రము సేమ్ అలాంటి బ్రతుకులే జీవించుకుంటూ వెళ్తున్నారు. The father knows about the son and the grandfather also knows about the grandson and all the people know, but their lifestyle is still the same. కానీ ఇక్కడ తండ్రికి తగ్గట్టుగానే ప్రవర్తిస్తున్నాడు. But he is walking according to the father. ఇతను ఇంకొక మనిషి. Now this is another person, the second కాబట్టి category. ఈ ఇద్దరు గురించి మనం ఈ రోజు చూద్దాం. Now first category of a person is not right, he doesn't know God, and the second person is walking according to what father says. 2 Chronicles 17:1 and 6 వర్సెస్ జాగ్రత్తగా చదవండి. ఈ రోజు ఈ ప్రాసెస్ లో మీరు ఎక్కడ తప్పిపోతున్నారు? Now today you have to realize which category do you belong to. Are you not pleasing God or are you pleasing God? చూడండి. రెండవ దినవృత్తాంతములు 17వ అధ్యాయము మొదటి వచనము 6వ వచనము. 2 Chronicles chapter 17 verses 1 and 6 మొదటి వచనం. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదకు రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. Then Jehoshaphat his son reigned in his place and strengthened himself against Israel. 6వ వచనం. Verse 6. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. And his heart took delight in the ways of the Lord. Moreover, he removed the high places and wooden images from Judah. 1 to 6 వర్సెస్ చదివారా? No, 1 నుండి 6 వచనాలు. 1 2 3 4 5 6. we have to read from verses 1 to 6. Continue it. రెండో వచనం నుండి. అతడు యూదా దేశములో ప్రాకారం పురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆస పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదావారు అందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకుని వాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. Now we read 2 Chronicles 17 chapter verses 1 to 6. ఇక్కడ ఒక్కొక్క పాయింట్ చూద్దాము. ఆసా మరణించిన తర్వాత అతని కుమారుడు యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజయ్యాడు. Now after the demise of Asa, his son Jehoshaphat took over to rule and reign in his place. కానీ ఈ యెహోషాపాతు దావీదు మార్గమును అనుసరించి దావీదు ఎలా ప్రవర్తించాడో, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో అలాగే ఇతను కూడా దావీదు మార్గమును అనుసరించి దేవునికి ఇష్టంగా జీవించాడు. Now it has been mentioned as father David, even grandfathers was considered to be as father. In verse 3, now the Lord was with Jehoshaphat because he walked in the former ways of his father David. He did not seek the Baals, but sought the God of his father and walked in his commandments and not according to the acts of Israel. మనము కూడా ఎవరిని అనుసరించి నడవాలి? Now we should walk according to whom? ఇక్కడ ఆసా కూడా దావీదు గర్భం నుండి వచ్చిన వాళ్ళే. Asa also came from the same genealogy. ఆ జీనియాలజీ నుండి వచ్చిన ఆశా యొక్క కొడుకు యెహోషాపాతు దావీదు యొక్క
పద్ధతిని దావీదు ఆరాధించిన ఆరాధనని పట్టుకుని అలాగే దేవుని దృష్టికి అంటే దావీదు దేవుని దృష్టికి ఇష్టంగా జీవించాడు అన్నది ఇది స్టేట్మెంట్ మీరు ఎప్పుడు మర్చిపోకండి. Never forget the statement as is mentioned, David was walking in the commandments of the Lord and all that God had was telling him. And same thing Jehoshaphat followed the example of David. అదే జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ఈ రోజు ఈ భూమి మీదకు వచ్చి జీవించారు. And the same life even Jesus Christ came into this world following God the అలాగే Father. జీవించమని మనకి ఒక మాదిరిగా నేర్పించి వెళ్ళారు. And the Lord God also has told us that we also should be pleasing God the Father at ఇప్పుడు all మీరు times. దేవుని దృష్టికి ఇష్టంగా జీవిస్తున్నారా లేదా అన్నది ఒక ప్రశ్న పక్కన రాసుకోండి. Now write a question. Are you leading a life acceptable in the sight of God? Are you having this type of testimony? దావీదు ఎలాగ మంచి మార్గంను అనుసరించి దేవునికి ఇష్టంగా జీవించాడో ఆ జీవితం ఉందా? Now as David did not seek the Baals but sought the God his father and walked in his commands, do we have that రేపు type నీ of testimony? పిల్లలు చెప్పుకోవాలి నా తల్లిదండ్రులు దేవుణ్ణి అనుసరించి దేవుడికి ఇష్టంగా జీవించారు, అది మేము చూసాము, మేము కూడా అదే దేవుడికి ఇష్టంగా జీవించాలన్న సాక్ష్యం మీరు పొందుకోవాలి. Your children should be able to testify about you, telling that their father has been walking truly in the way of the Lord. మనకు సత్య మార్గం తెలిసాక మన ఆత్మీయ జీవితాన్ని వాక్యానుసారంగా జీవిస్తేనే దేవునికి ఇష్టంగా మీరు ఉండగలుగుతారు. When for knowing the truth, it is always a must that we walk with the help of the Holy Spirit, abiding in the truth. కాబట్టి దావీదు ఆ కాలంలో దేవుడికి ఇష్టమైనవన్నీ చేసుకున్నాడు, దేవుడికి ఇష్టం లేనివి తీసేశాడు. So David was walking to please God the Father and he removed everything that was displeasing to God the Father. తర్వాత దావీదు తర్వాత సొలొమోను రావడం జరిగింది. మరలా సొలొమోను ఏం చేశాడు? ఫరో భార్యని పెళ్లి చేసుకోవడమే కాదు, అనేక మంది అన్యులకు సంబంధించిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకుని మరలా అదే పాపాన్ని మొలకని పూజించడం మొదలుపెట్టి దేవతా స్థలాలన్నీ కట్టడం మొదలుపెట్టాడు. Then after David, Solomon came to rule and reign, but he did not walk in the ways of the Lord. He married Pharaoh's daughter. He had so many wives and concubines. He was also worshipping Moloch. He had made the Asheroth pole, and he was giving himself to worshipping idolatry also. అంటే అతను ఏం చేశాడు? సగం కంప్లీట్ చేశాడు, సగము లోకానుసారంగా ప్రవర్తించాడు, లోక జ్ఞానంతో జీవించాడు, అందుకని మొత్తం పోయింది. He started with the godly wisdom but ended with the worldly wisdom. Everything was incomplete. అలాగా ఒక్కొక్కరు జనరేషన్ నుండి అట్లాగే చేసుకుంటూ వెళ్ళడం, అయినా కూడా దేవుడు ఆయన పట్టు వదలకుండా ప్రవక్తల సహాయము దేవదూతల సహాయముతో ఆయన తన పనిని దావీదుకిచ్చిన ఆ దీపాన్ని నిలబెడతానన్న మాటను మాత్రము ఆయన నెరవేర్చారు. God made a covenant with David that he will establish his throne through David. So that's what, though the kings were going astray, God was sending his prophets and the angels to ensure that prophecy was being fulfilled. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి నా తండ్రి చిత్తాన్ని జరిగిస్తున్నాను, నా తండ్రి చిత్తాన్ని జరిగించడమే నాకు ఆహారం అయి ఉన్నది, నా తండ్రికి ఇది ఇష్టము అని చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. That's the reason Jesus came into this world, to fulfill the will of the Father, and Jesus also told, my food is to do the will of my Father in heaven. కాబట్టి దావీదు అనుసరించిన విధంగా దేవుడి దృష్టికి ఇష్టంగా ఇతను జీవించాడు అంటే అతను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. So Jehoshaphat was fulfilling all what his grandfather David was doing. That means he was doing the will of the Father. మొదలు పెట్టాడు అతను. He started with the Spirit. రెండో పాయింట్, ఇంకొక పాయింట్ చూస్తే అతను ప్రాకారములు కట్టించి తన రాజ్యాన్ని బలపరుచుకున్నాడు. Now Jehoshaphat also made his surroundings with God's principles only. సేమ్ దావీదు పాలనలో కూడా అతనున్న నాళ్ళు ఆ దేశంలో ఉన్న ప్రజలు, జంతువులు, ఆవులు అందరూ ఎంతో సంతోషంతో మనశ్శాంతిగా జీవించారంట. And in all he set the troops in the fortified cities, he set garrisons. So all the people, including the animals, were having peace during the reign of Jehoshaphat. ఎందుకు అతను తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు అంటే అతనికి దేవుడు ఇష్టంగా జీవించాడు కాబట్టి తన రాజ్యాన్ని ప్రేమతో కాపాడుకోవాలన్న ఇష్టం అతనికి వచ్చింది. Jehoshaphat loved the Lord, and that's the reason his entire kingdom was protected and was blessed. వాళ్ళ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా కాపాడటం కోసము ఆ ప్రాకారంలో చుట్టూ కూడా సైన్యాన్ని ఉంచాడు. He placed the troops in all the fortified cities of Judah and set garrisons in the land of Judah because he loved the Lord and he wanted to please the Lord and give blessings to the people.
ఆయన ఎలా చేయగలిగాడు? How is that నువ్వు Jehoshaphat was able దేవునికి to be? ఇష్టంగా జీవించావనుకో, నీ పిల్లలతో నువ్వు ఎలా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది, నీ కింద వారితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది, నీ పై వారితో ఎలా ప్రవర్తించాలో నీకు తెలుస్తుంది, మీ భార్య భర్తలు ఎలా ప్రవర్తించి ఎలా జీవించాలో మీరు తెలుసుకోగలుగుతారు, మీ నైబర్స్ తో ఎలా జీవించాలో తెలుస్తుంది, ప్రతి సమస్యను కూడా ఎలాగా కష్టం లేకుండా బయటికి రావాలో కూడా మీరు తెలుసుకోగలుగుతారు. When you start seeking the Lord, when you genuinely love the Lord and walk according to His commandments, you will able to love your respective spouses, your children, your workplace, your neighbors, your relations, everything with God. You will start doing it according to what God pleased. ఇక్కడ ఎందుకు ఇతను దేవుడికి ఇష్టంగా జీవించాడు కాబట్టి తన రాజ్యాన్ని బలపరుచుకుని దాని చుట్టూ సైన్యాన్ని ఉంచి వాళ్ళని కాపాడుకుంటూ ఉన్నారంటే ఇతనికి దేవుడి జ్ఞానము, దేవుడు అతనికి తోడుగా ఉన్నారు కాబట్టి ఆ జ్ఞానంతో ఇతను నిలవగలిగాడు. He was able to establish himself and establish his kingdom with peace was because he was seeking the Lord and he was getting wisdom from the Lord. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మీద ఆధారపడకుండా దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల ఆశీర్వదింపబడ్డాడు. In fact, if you ask me in a single sentence, he did not depend on people, he was depending only on God to please God. ఒక్కటే చెప్తానండి, దేవుణ్ణి ఆశ్రయించు వారు ఎప్పుడు స్థిరపడి అభివృద్ధి పొందుతారు. Those who put their trust in the Lord will always be established and be blessed. అదే 2 Chronicles 17:5 లో ఉంది. That's what is mentioned in 2 Chronicles 17 verse 5. అతను ఎలా ఆశీర్వదించబడ్డాడు? కాబట్టి యెహోవా అతని చేత రాజ్యంను స్థిరపరిచి యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచూ ఉండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. Therefore the Lord established the kingdom in his hand, and all Judah gave presents to Jehoshaphat, and he had riches and honor in abundance. అంటే ఇది కేవలము దేవునికి అనుగుణంగా దేవుని దృష్టికి ఇష్టంగా జీవించడం వలన ఈ ఆశీర్వాదం అండి. మీరు ఉంటే మీరు తప్పక ఇవి పొందుకుంటారు. So these blessings are sure for a person who is willingly seeking the Lord with all his heart and walking in the commandments and instructions ఆలోచించండి, of మీ God. జాబ్ గానీ ఏదైనా సరే మీ చేతి పనులు, మీరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనులు దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎవరిని ఉద్దేశించి నువ్వు పనులు చేసుకుంటున్నావు? Now you think the place where you're working and everything that you're doing, whom are you keeping in mind and you're doing? అతని పని ఈజీ అయిపోయింది. ఎందుకు ఈజీ అయింది? దేవుని దృష్టికి ఇష్టంగా జీవించాడు కాబట్టి అతని పని ప్రతిదీ కూడా ఈజీ అయిపోయింది. ఎందుకంటే దేవుడు ప్రతి విషయంలో అతనికి సహాయం చేస్తున్నారు కాబట్టి. Jehoshaphat rule and reign and all his work became very easy because he was pleasing the Lord and seeking the Lord for all time. So God gave him the wisdom how to handle every situation. కాబట్టి దేవుని మార్గములు యందు నడుచుకొనుటకే తన మనస్సును స్థిరపరుచుకున్నాడు. ఎందుకంటే ఈయన మీద ఆయనకి ఇష్టంగా జీవిస్తేనే నా రాజ్యం ఆశీర్వదింపబడుతుంది, నా రాజ్యంలో ఉన్న ప్రతి వారు ఆశీర్వదింపబడతారు, నేను ప్రతి దాన్ని కూడా నేను జయించగలుగుతానన్న ఒక కాన్ఫిడెన్స్ అన్నది జెహోషాపాత్కు వచ్చింది. Jehoshaphat knew very surely that if he has to be blessed and his kingdom to be established, he has to depend only on Lord and take only his counsel and walk in his ways. కాబట్టి అటువంటి మనస్సును స్థిరపరచుకున్నాడు. మీరు ఎవరిని అలా స్థిరపరచుకున్నారా? Therefore he established his heart in pleasing the Lord. He wanted to keep the delight in the Lord. స్థిరపరచుకోవడం అనేది బుక్కులో ఉందా, మీ హృదయంలో ఉందా? So do you just want to write it in a piece of paper that you love God and establish your heart for God, దేవుని or it is in మార్గములందు నడుచుకోవాలన్న మనసు స్థిరపరచుకోవడం అన్నది మీ పుస్తకంలో ఉందా, లేకపోతే బైబిల్లో ఉన్న మీరు వింటున్నారా, లేకపోతే మీ హృదయం మీద రాసుకుంటున్నారా? Have you established this in your heart that you have to seek the Lord and please the Lord, or is it just an empty words or an empty paper? మీరు వెలుగులో ఉండాలన్నాను గాని కరెంట్ మధ్యలో ఉండాలని చెప్పట్లేదు నేను. I'm not telling you that you should be in the front of an electricity, but you should have the light ఇది inside you. లేకపోయినా కూడా మీరు ఆత్మీయంగా ఉంటే మీరు ఈ వెలుగులో ఉన్నట్టు లెక్కే. If you are there in the spirit, you are in the light because you are a spiritual person. 2 Chronicles 7:14 చూడండి ఒకసారి. రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. 2 Chronicles chapter 7 verse 14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. If my people who are called by my name will humble themselves and pray and seek my face and turn from their wicked ways, then I will hear from heaven and forgive their sin and heal their land. ఇది మ్యాండేటరీ. This is definitely for sure it will happen. ఎవరైతే వాళ్ళు తగ్గించుకొని చెడు మార్గములు విడిచి దేవుడి తట్టు తిరగాలి. All the humble people must leave their wicked ways and seek the Lord
at all times. అందుకే అటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు కాబట్టే దేవుని ఆజ్ఞలను అనుసరించుకుంటూ ఇశ్రాయేలును కూడా మంచి మార్గంలో నడిపించుతున్నాడు అతను. So since he was pleasing the Lord at all times, he was able to lead his kingdom in the right way. అతన్ని నడివేయడమే కాదు, ఆ రాజ్యంలో ఉన్న వారందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించాలని ఇష్టపూర్వకంగా ఉన్నాడు. చూసారా, ఇదేనండి కాపరి యొక్క లక్షణం. A true, genuine minister of God or a pastor will not only walk circumspectly in the sight of the Lord, but also help the people whom he is ministering, all the people, to walk right in the sight of God. ఇదే దేవుడికి కావాల్సింది. This is what God is desiring. ఇదే దేవుడికి కావాలంటే తన మార్గంలోనే కాదు, ప్రతి వారికి కూడా సహాయం చేసుకుంటూ అనేక మందిని దేవుడి తట్టు తిప్పి, ఎందుకంటే తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాక్యంతో నడిపించాలన్న మనస్తత్వం అతనికి కలిగి ఉందన్నమాట. Jehoshaphat determined himself that not only him but also all the people under him in his kingdom should know the Lord and walk in the ways of the Lord. వృత్తాంతంలో 17వ అధ్యాయము 7వ వచనం, 2 Chronicles chapter 17 verse 7. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హాయియులను, ఒబాద్యాయును, జకర్యాను, నేతలను, మీకాయను. అంటే మీరు 7 to 9 వర్సెస్ తర్వాత చదువుకోండి. ఈ 7 to 9 వర్సెస్ వీళ్ళందరూ ఎవరు అన్నది నేను మీకు ఈజీగా చెప్తాను నేను ఇప్పుడు. Now 2 Chronicles 17 chapter 7 to 9 verses, you read it later on. I will tell who these people are. ఇక్కడ యెహోషాపాతు చక్కగా దేవుని దృష్టికి దేవునికి ఇష్టంగా జీవిస్తూ, దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ, తన రాజ్యాన్ని కాపాడుకుంటూ, తన రాజ్యంలో ఉన్న ప్రజల్ని కాపాడుకుంటూ ఉండటం వల్ల దేవుడు అతనికి తోడుగా ఉండి అతన్ని మంచి స్థాయిలోనికి తీసుకొస్తున్నాడు. ఐశ్వర్యము, ఘనత అన్ని సమస్తము అతనికి దయచేశారు. Therefore the Lord established the kingdom in the hands of Jehoshaphat, because Jehoshaphat was only seeking to please the Lord and walk in the ways of the Lord. And not only him, he was also helping all the people under him to know the Lord and walk in his ways. That's the reason God blessed him with riches and honor. అలాగా అతన్ని ఆశీర్వదించారు కాబట్టి అతను అనుకున్న రాజ్యంలో తన ప్రజలను కూడా ఇదే మార్గంలో నడిపించాలని అతను యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర బోధ కొరకు నియమించుకున్నాడు. So these are the people who taught in Judah the book of the law of the Lord throughout all the cities of Judah, and taught the people about the fear of the Lord. అందుకే మీకు ప్రీస్టులను ఇచ్చారు. That's the reason now if you see, God has given you priests. మీకు ఎందుకు ఇచ్చారు? ప్రీస్టులను ఇచ్చారు, 7 మెంబర్స్ని ఇచ్చారు, ఇవాంజలిస్టులను ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వీళ్ళందరినీ మీ పని కొరకు ఉపయోగించుకోవడానికే. The Lord has given you the 7 priests, the evangelists and other people for your work and for your ఇది welfare. చాలా ముఖ్యమని అతను నిర్ణయించుకుని అతను యాజకులను, లేవీయులను, ధర్మశాస్త్ర బోధకులను నియమించుకుంటూ వచ్చాడు. నన్ను అడిగితే ఇది చాలా ముఖ్యమైనదని అంటాను నేను. If you ask me, this is a very important thing that people should know about the way of the Lord and also ఈ the fear of the Lord. యెహోషాపాతు యొక్క నడవడిక చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే దేవుని వాక్యం మీద పూర్తిగా ఆధారపడి పూర్తిగా శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్నది కనిపిస్తుంది ఇతనిలో. There's a clear display of King Jehoshaphat that he loved the Lord and he wanted everybody to know about the Lord so that they also would be blessed. ఇలా శ్రద్ధ చూపిస్తేనే మంచిది, లేకపోతే ఆత్మీయంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఆత్మీయంగా పడిపోవడం అంటే వస్తారు, వింటారు, వెళ్ళిపోతారు, కానీ నెక్స్ట్ ఏంటన్నది ఎవ్వరికీ తెలియదు. So there has to be a spiritual consistency about knowing of the Lord and walking according to the ways of the Lord. Otherwise, people will come, hear the sermon, and then they'll forget. They'll come the next week, they hear another sermon, and then they'll forget. ఇక్కడ యెహోషాపాతు దేవుని యందు విశ్వాసం ఉంచి విధేయుడు అవడంతోనే విధేయతగా ఉండాలని అనుకుంటంతో సరిపెట్టుకోలేదు అతను. So Jehoshaphat not only restrict himself only to the obedience of the law and his commands. He did not restrict himself there alone. దేవునికి వాక్యం యొక్క అక్కడ దేవుని వాక్యం యొక్క విలువ ప్రతి ప్రజలకి తెలియాలి అన్నది అతను డిసిషన్ He తీసుకున్నాడు. took a decision that all the people throughout his land are taught about the ways of the Lord, and they should know about the fear of the Lord also. అప్పుడు వాళ్ళు కూడా విశ్వాసముతో విధేయతతో అనేక మందిని వాళ్ళు నిలబడగలుగుతారని అనేక మందిని లేవీయులను, యాజకులను, ధర్మశాస్త్ర బోధకులను అతను నియమించడం జరిగింది. So he appointed the Levites and other people so that people will know, and they traveled all around the towns of Judah teaching the people about the way of the Lord. అలాగే న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి క్రీస్తు మీద, అపోస్తలుల బోధ మీద ఆధారపడి ఉండాలి. Now if you come to the New Testament, you have to establish in the doctrine of the Christ and the doctrine of the apostles. ఎందుకంటే దేవుని వాక్యం యొక్క విలువ తెలుసు కాబట్టి యెహోషాపాతు దేవుని ధర్మశాస్త్రము విని దాని ద్వారా ప్రజలు జీవిస్తారని యూదా దేశంలో దేవుణ్ణి
వెంబడించాలని, వెంబడిస్తే వాళ్ళు దీవించబడతారని డిసిషన్ తీసుకున్నాడు. It was a decision made by Jehoshaphat, the leader, that if people also know about the way of the Lord and if they are taught and they're educated, all the people will be blessed. ఎందుకు ఇంత ప్రవర్తన ఉండాలి? Why should he take pains to ఇప్పుడు behave like దాకా this? మీకు చెప్పిన ఈ పార్ట్ ఒక్కటి మైండ్ లో పెట్టుకోండి. మీరు Remember this aspect that Jehoshaphat was doing. ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు అతను? What type of attitude and character he was అతను having. బ్రతుకుడమే కాదు, అతని కుటుంబమే కాదు, రాజ్యంలో కూడా ఆశీర్వదింపబడాలని చూశాడు. అలాగే మీ కుటుంబాల్లో, మీ కుటుంబంలో అనేక మంది కుటుంబాలు ఆశీర్వదింపబడాలన్న మనస్తత్వం మీకు ఉందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. So his blessings were not restricted only upon him. It means he was not selfish. He was sure that even the people would know and would be blessed. Same with you also. Have you ever thought about the people surrounding you? ఒకసారి ఎఫిషియన్స్ 2:20 చూడండి. Ephesians chapter 2 verse 20. Ephesians 2 verse 20. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 2 వర్స్ 20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అయిపోయింది, కథం. Very clearly the indication is given, having been built on the foundations of apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. అపోస్తలులు మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. The apostles must have a very good testimony. దైవ జ్ఞానానికి ఉన్నటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. They should have the wisdom that comes from God. అప్పుడు దేవుని యొక్క శక్తిని మీరు గ్రహించగలుగుతారు. Then you will able to understand the power of God. యేసుక్రీస్తు ప్రభు మెయిన్ పర్సన్, మనకి ఆయనే రాజ్యము. And Jesus Christ is the main person and it's his kingdom. ఆ రాజ్యం కింద ఉండవలసిన వాళ్ళము మనందరము అపోస్తలులాగా జీవించాలి. We are coming under the kingdom of Jesus Christ and we have to live to the standard of being an apostle. ఇటువంటి ప్రవర్తన యెహోషాపాత్ కలిగి ఉన్నాడు కాబట్టి తర్వాత ఏమైందో ఒకసారి చూపిస్తాను. Let us 2 go back. Chronicles 17:10. రెండవ దినవృత్తాంతంలో 17వ అధ్యాయము 10వ వచనం. 2 Chronicles chapter 17 verse 10. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యముల అన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. And the fear of the Lord fell on all the kingdoms of the lands that were around Judah, so that they did not make war against Jehoshaphat. యెహోషాపాతు తన రాజ్యము చుట్టూ ప్రాకారములు కట్టించి సైన్యాలన్నిటినీ పెట్టినా కూడా దేవుడు ఆ సైన్యాల వెనకాల అగ్నిరథములు గుర్రములు కావల ఉంచారు. Though Jehoshaphat had put garrisons and fortified the city with walls, the Lord had given angels surrounding the city as a protection. అటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి రాజ్యాల మీదకి భయం రావడం జరిగింది. Because there was a spiritual covering also upon the land and upon the people, the fear fell on the neighboring lands and countries that they did not make war with చుట్టూ ఉన్న Jehoshaphat. దేశము చుట్టూ ఉండు దేశ రాజ్యాలన్నీ మీదకి వాటి మీద దేవుని భయం వచ్చింది. మీరు వాక్యంలో స్థిరంగా ఉండి ఇటువంటి ప్రవర్తన కలిగి దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటూ అటువంటి జీవితం జీవించారనుకోండి, మీ పిల్లలకి, మీకు, మీ జాబ్ కి, మీ బిజినెస్ కి, మీ కుటుంబం వారికి, మీ తరతరాలకి కూడా ఇటువంటి ప్రొటెక్షన్ వచ్చి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదకి దేవుడు భయం వస్తుంది. When you walk according to the ways of the Lord by obeying all his commandments and practicing, the Lord will put a hedge of fire surrounding you, so that people will be scared to attack you. They will never ever come, and they will also know that the Lord is there అంటే with you. సాతానుకు కూడా భయం వస్తుంది మీ దగ్గరికి రావడానికి. Even Satan will be scared to come near you, your ఇది dwelling. కథ చెప్పట్లేదండి, మీకు జరగబోయేది చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరు వినే ప్రతి రోజు వినే ప్రతి ఉపదేశము జరగబోయేదే అని మరలా నేను జ్ఞాపకం చేస్తూనే ఉంటాను. తర్వాత మీరు అంత బాధపడిన తర్వాత రియలైజ్ అయ్యి అప్పుడే చెప్పారని కాకుండా ఇప్పుడు నుండే మీరు రియలైజ్ అయ్యి దేవుడికి కనెక్ట్ అవ్వండి. I'm talking to you about the reality, about the thing that is going to happen in the future. It's just as a precaution, so that when people know about it, they will be forewarned. Otherwise, later on, if you realize, it's going to be too late. ఆ శత్రువులే లేకుండా అయిపోయింది చూడండి. See, అంటే even the ఎంత enemies were not- సమాధానకరమైన జీవితం ఆ రాజ్యంలో ఉందో చూడండి. There was nobody who was willing to make a war with Jehoshaphat. There was absolute peace in the country and surrounding also. ఆదికాండము 35 verse 5. Genesis chapter 35 verse 5. ఆదికాండము 35వ అధ్యాయము 5వ వచనం. Genesis chapter 35 verse 5. దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. And they journeyed, and the terror of God was upon the cities that were all around them, and they did not pursue the sons of Jacob. చూసారా, ఇదండి దేవుడి సమాధానం ఇలా ఉంటుంది.
This is how the peace of the Lord would be. ప్రాసెస్. అతను నిర్ణయం తీసుకున్నాడు, తన దావీదు అనుసరించిన మార్గంలో నడవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ ప్రాసెస్ చూసారు. అతను వెళ్తున్న కొద్దీ ఎవరు సహాయంగా ఉన్నారు? దేవుడు సహాయంగా ఉన్నారు. మీరు ఆత్మలో నడిచిన కొద్దీ మీకు దేవుడు సహాయం దొరుకుతుంది. Look at the process of Jehoshaphat. He took a firm decision and he also obeyed and he put it in practice. When he did that, the protection came to Jehoshaphat. From where? It came from God directly, and the solution was coming from God అది directly. రోగమైనా ఉండనియండి, కష్టమైనా ఉండనియండి, బాధ అయినా ఉండనియండి, ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినా ఉండనియండి, ఏదైనా ఉండనియండి, మీ సమస్యల్ని మీ కష్టాలని ముందు పెట్టుకొని నీ నిర్ణయం ఏంటి, నీ ప్రాసెస్ ఏంటి, నువ్వు మధ్యలోనే పడిపోతున్నావు అని అంటే అక్కడ నీ శరీరం సిద్ధంగా లేదు. Now, if your problems are, if you're facing your problems, it can be finance related or job related or anything. Put your problems in front of you and seek the Lord. But if you're failing, that means you're not spiritually strong. You're starting in the spirit, but you're ending. అంటే అక్కడ ఏం జరుగుతుంది? What is happening there? ఆత్మ సిద్ధంగా ఉంది, పరిశుద్ధాత్మ నీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ శరీరము అంటే మనుషులు సిద్ధంగా లేనప్పుడు ఏ ఆత్మ ఎవరిని నడిపించగలుగుతుంది? Yes, the spirit is willing, but the flesh is weak. So the spirit, though the Holy Spirit is willing to help you, and when your flesh is not willing to cooperate, how can you get help? కానీ జెహోషాపాతుకి ఇంకొక మంచి గుణం ఉంది. There was one more good quality we can see in అతను Jehoshaphat. దేవుడికి ఇష్టంగా జీవించడం వలన తన రాజ్యం బాగుంది, తన రాజ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారు, న్యాయంగా పనిచేస్తున్నారు, ట్యాక్స్ కడుతున్నారు, రాజు మంచివాడు, దేవుడు ప్రొటెక్షనే ఉంది, రాజ్యాలు భయపడుతున్నాయి వాళ్ళ దగ్గరికి రావడానికి. అలాగా అతని గురించి ప్రపంచమంతా కూడా మంచి పేరు మారుమ్రోగిపోయింది. Jehoshaphat's fame spread across the world because all the people were paying tax regularly, all the people were good, all of them were living in harmony. Even the nations surrounding them never wanted to make a war because they knew that they will అంటే not do it. అబ్రహాంకి ఇచ్చారు చూసారా, ఆదికాండం 12:2 నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటావు అని, అలాగా ఆశీర్వదింపబడ్డాడు అతను. The prophetic promise that came upon Abraham in Genesis chapter 12 verse 2, that I will make your name great among all the nations, same prophetic promise came upon Jehoshaphat. ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా అతను ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడో, అలా కలిగి ఉండటం వలన అతను ఎంత ఆశీర్వదింపబడ్డాడో. అతడు బాగుంటమే కాదు, ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి అనేక మంది యాజకుల్ని నియమించాడు. దేవుని భయం చుట్టుపక్కల రావడం జరిగింది. అతని పేరు గొప్పగా మారుమ్రోగిపోయింది. So he took a decision and he also appointed the Levites or the priests to go and tell or educate the people and teach the people about the way of the Lord. So his family was blessed, his land was blessed, and even the surroundings people did not wage a war against him. కానీ అతడు ఏ పని చేసినను దేవుని దగ్గర విచారణ చేయకుండా ఏమి చేయడంట. So he was always inquiring of the Lord as to what decision has to be taken. He did not take any decision on his own. అంటే ఏది చెయ్యాలన్నా దేవుడి దగ్గర విచారణ చేయకుండా అతను ఏం పని చేయడు. He always sought the Lord for everything. He did not do things on his own. అది గుర్తుపెట్టుకోండి, అది విచారణ చేయడము అన్నది మీరు గ్రహించాలి. అది Acknowledging the Lord, seeking the Lord for all the help and counsel మీరు is very, హోలీ very important. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటే ఆత్మే మీకు సరైన గైడెన్స్ ఇస్తూ If ఉంటుంది. you walk according to the Spirit of the Lord, He will give you counsel and directions. ఒక్కసారి మరలా 2 Chronicles 2వ దినవృత్తాంతములు 17:3 వెళ్ళండి. 2 Chronicles 17th chapter verse 3. 2వ దినవృత్తాంతంలో 17వ యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. Now the Lord was with Jehoshaphat because he walked in the former ways of his father David. He did not seek the Baals. తర్వాత ఇతను ఏం చేశాడు? అతను 2 Chronicles 18th chapter 1st verse వెళ్ళండి. 2వ దినవృత్తాంతంలో 18వ మొదటి వచనం. 2 Chronicles chapter 18 verse 1. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో 1000 మంది. Jehoshaphat had riches and honor and abundance, and by marriage he allied himself with Ahab. అలాగా అతను ఆశీర్వదింపబడి వస్తూ ఉండగా అతను యెహోషాపాతు ఒక తప్పు చేయడం జరిగింది. While Jehoshaphat was continuing being blessed, there was a small blunder or a blunder he committed. అది తెలియాలి అని అంటే ఒకసారి 2 Chronicles 19 verse 2 వెళ్ళండి. If you want to know, let's go to 2 Chronicles chapter 19 verse 2. ఇప్పుడు వెళ్ళండి, దానికి ఆన్సర్ చెప్తాను నేను. 2వ దినవృత్తాంతంలో 19వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారునగు యోహు అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగు ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితులు అయితివి గదా.
అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకు వచ్చును. అంతే. And Jehu, the son of Hanani, the seer, went out to meet him and said to King Jehoshaphat, "Should you help the wicked and love those who hate the Lord? Therefore the wrath of the Lord is upon you." దేవుడు నీకు మంచి చెడు అనేది నేర్పించుకుంటూ ఇలా ఉండు అని చెప్పి మనకు చెప్పి పంపించిన తర్వాత అలా మనం ఉండకపోతే ప్రవక్త వచ్చి గద్దిస్తూ ఉంటాడు. And when the Lord gives us instructions that this is how you should behave and this is how you should walk, and a person doesn't continuously obey, the prophet will come and forewarn and in fact warn the person. ఇలాగ వాన్ చేయాలి కానీ నాకు ముందే చెప్పొచ్చు కదా అని దేవుని క్వశ్చన్ వేయకూడదు. The warning should come from the prophet, but people should not question, why did God not tell me beforehand? కానీ ఇక్కడ ఏమన్నారు, ఆ ప్రవక్త వచ్చి రాజైన యెహోషాపాతుకి ఇలా ప్రకటన చేశారు, నువ్వు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడైవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపం నీ మీదకు వచ్చును అని చెప్పారు. The seer or the prophet was coming and asking this question to King Jehoshaphat, why should you help the wicked and love those who hate the Lord? అంటే ప్రతిదీ దేవుడి దగ్గర విచారణ చేసే యెహోషాపాతు యూదా వారికి అతను రాజు, యూదాకి రాజు యెహోషాపాతు. For everything, little thing, King Jehoshaphat of Judah always used to ask of the Lord or inquire of the Lord. అతడు ఐశ్వర్యము, ఘనత, అధికారము, దేవుని కృప ఇవన్నీ అతను పొందిన తర్వాత జరిగింది ఇది. He had all the blessings, everything was peacefully said, glory was there, riches were there, honor was there, fame was there, everything was peace. ఇవన్నీ జరిగిన తర్వాత అహాబు దగ్గరకు వచ్చి వియ్య పొందుతున్నాడు. And after all this, he wanted to set up an alliance with King కొన్ని Ahab. చాలా మంది కూడా దీన్ని అనాలోచితంగా చేసిన తప్పు అని అంటారు. అంటే ఆలోచన లేకుండా క్విక్ డిసిషన్ తీసుకోవడం అని అర్థం. దీన్ని మరలా తీసుకోవడానికి ఉండదు, దానికి శిక్ష అనుభవించవలసింది. This is nothing but a quick or a rash decision taken out of emotions which we do not know the consequences. ఇక్కడ బాధ ఏంటంటే తను తీసుకున్న క్విక్ డిసిషన్ ఇంకొక తరానికి షిఫ్ట్ అయిపోతుంది మళ్ళీ. And this one wrong decision of his shifted the consequences to the next generation. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు ఇతను, అనాలోచితంగా ఆలోచన చేయకుండా వెళ్ళిపోయి అహాబు కుమార్తె అతల్యాను అతని కుమారునికి వివాహం చేసుకోవడానికి ఆలోచించుకొని డిసిషన్ తీసేసుకున్నాడు అక్కడ. And without thinking twice, he took a rash decision of giving his son, Jehoshaphat's son, to be married to Ahab's daughter Athaliah. దానికి శిక్ష ఏంటి? What was the consequences of that? 2 Kings 8:18 చూడండి. Let's go to 2 Kings 8:18. రెండవ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం. 2 Kings chapter 8 verse 18. ఇతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకొని ఉండెను గనుక ఆహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఏమైంది అక్కడ? 2 Kings 8:18. But Jehoram followed the example of the kings of Israel and was as wicked as King Ahab, for he had married one of Ahab's daughters. So Jehoram did what was evil in the sight of God. చూసారా, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపును. Evil company corrupts good habits. ఇక్కడ ఇతను ఏం చేశాడు, దేవుడి దృష్టికి చెడు కార్యములు చేసుకుంటూ వెళ్ళాడు. అహాబు ఎలా ప్రవర్తించాడు? అహాబు ఎవరండి? జెజ్బెల్ భర్త. Ahab was none other than Jezebel's husband. So here we find Jehoram, who's been the son of Jehoshaphat, did what was evil in the Lord's sight. సొలొమోను కూడా ఫెరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. Even Solomon also did the blunder. He married Pharaoh's daughter. పెళ్ళైన తర్వాతనే దేవుడు ఏం కావాలి అని అడిగితే వరం పొందుకున్నాడు. పెళ్ళైన తర్వాత అన్య జనాంగానికి సంబంధించిన అనేక భార్యలను పెళ్లి చేసుకుని దేవుడికి విరోధంగా పాపం చేయడం మొదలు పెట్టాడు. Even before God could meet him in the vision, this took place. But after that also he was continuing his journey in the wrong direction. అలా అనుకుంటే యోసేపు కూడా ఫెరో కుమార్తెనే కదా పెళ్లి చేసుకుంది, అక్కడే కదా ఫెరోకి సంబంధించిన దేశానికి సంబంధించిన ఆమెనే కదా పెళ్లి చేసుకుంది, ఐగుప్తీయురాలనే కదా పెళ్లి చేసుకుంది. Joseph also married Potiphar's, the Pharaoh's daughter, and had 2 children through her. మరి అతనెందుకు ఏ పాపము చేయకుండా నిలబడ్డాడు? But how come Joseph was established in his faith in the Lord? అతను ఆత్మతో మొదలెట్టాడు, ఆత్మతోనే కంప్లీట్ చేశాడు. He started in the spirit and he also ended himself in the spirit. పాపాన్ని కూడా చూసి నా దేవుడు చూస్తుండగా నేను ఎలా తప్పు చేస్తానన్నాడు. చూసారు, అందుకని మీతో చెప్తాను, మీరు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు నీ ఆలోచన ఏంటి? He took a firm decision telling that how can I sin against the Lord when God is watching me? 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? What are you seeing and what are you talking when you're all alone, and what are your thoughts within the 4 walls? What are you discussing? ఇవన్నీ కూడా
మనుషులు చూడకపోవచ్చు, కానీ దేవుడికి దగ్గర ఇవన్నీ లెక్క ఉంటుంది. You might think that no man has seen or heard, but God has an account of every word that you have ఆయనకి spoken and అంగీకారంగా seen. ఉందా, నువ్వు ఆశీర్వదింపబడతావు. If it is pleasing in the sight of God, it will be a blessing to you. కాబట్టి ఈ అయినను దావీదుకి ఇచ్చిన మాటని జ్ఞాపకం చేసుకుంటూ యూదాను నాశనం చేయడానికి ఆయనకు మనసు రాలేదు, తెలుసండి. Therefore, he was doing. దేవుడికి Now he was doing. Jehoram was doing evil in the sight of God, but God did not want to destroy. ఇది మొదటి తప్పు ఏంటంటే వియ్యమొందటం. Now one of the biggest blunders is having an alliance with the wrong person. కానీ ఇంత మంచి పనులు చేశాడు, కానీ అతను వియ్యమొందటం జరిగింది. Now Jehoshaphat did very well, but purely because of the wrong alliance or the wrong company, this landed into trouble. సెకండ్ పాయింట్, ఆహాబుతో చెయ్యి కలిపాడు. And the second thing is he made alliance with King Ahab. అంటే ఈ 2 Chronicles 18:2 and 3లో మీరు చదవచ్చు. You can find this in 2 Chronicles chapter 18:2 and 3. రెండవ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 2-3 వచనములు. కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబునొద్దకు పోయెను. ఆహాబు తన కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవుటకు అతను ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగుగా, యెహోషాపాతు, నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. ఇక్కడ ఈ 2 పాయింట్స్ మీరు చదివారు చూసారా, ఇది చదివి ఇలా జరిగిందా కాదు, అలాగా మీరు కూడా పలానా ఇంటికి వెళ్ళాలి, అక్కడ ఇల్లు కొనుక్కోవాలి, ఇక్కడ స్థలం కొనుక్కోవాలి, అక్కడ పలానా చోటుకి వెళ్ళాలని మీ సొంతంగా మీరు వెళ్ళిపోతున్నారా, దేవుడి దగ్గర విచారణ చేసి వెళ్తున్నారా? Here we read these 2 verses in 2 Chronicles 18:2 and 3, but it's just not a verses. In your life also, have you taken a decision on your own? Okay, if I buy a house or there, my relations would be there, my workplace is good, is it favorable to me? Is it taking decisions by your own accord or is it నీకు from God? నచ్చిన వాళ్ళని నువ్వు తీసుకుని, నాకు ఈ దేవుడి చిత్తమైన అమ్మాయిని చేసుకుంటాను, ఈ అబ్బాయిని చేసుకుంటానని మీరే నిర్ణయం తీసేసుకుంటున్నారు, తర్వాత మీరు సఫర్ అవ్వాల్సిందే. Are you taking help from God even when it comes to your marriage and alliances, or you're waiting upon the Lord? Whose understanding are you taking? ఈ రెండో తప్పు ఇతను చేసింది ఏంటంటే, తప్పు అన్నది మొదటిది నిర్ణయం తీసేసుకున్నాడు. The first mistake that he did was he took his own decision. రెండోది ఏంటంటే వస్తాను అని చెప్పాడు, కానీ తర్వాత దేవుడి దగ్గర యెహోవా దేవుడి దగ్గర విచారణ చెయ్యాలని పట్టుదల పట్టాడు. He said he will join forces with Ahab to go and fight against the king of Ramoth Gilead, but later on he stuck telling that he needs to ask ఒక్కటి God's counsel. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చే అడ్వైజర్స్ ఎవరు మీకు సలహాలు ఇస్తారో అది వినేటప్పుడు వినడానికి చెవికి ఇంపుగా ఉండి మీ దృష్టికి కూడా మీకు ఇది కరెక్టే అన్నట్టుగా వినిపిస్తుంది మీకు. నేను అది మళ్ళీ చెప్తున్నాను. I'm repeating, this is a very important thing. Many counselors or many advisors, when they say something to you, it will be very pleasing, very favorable towards you, and you will think that this is God's perfect will. ఇది కరెక్టే అని మీకు మీ హృదయంలో కరెక్ట్ డిసిషన్ మనం తీసేసుకున్నాం, ఇది కరెక్టే అని మీరు ఓన్గా వెళ్ళిపోతారు, మీరు ఎదుటోళ్ళు కూడా అదే అడ్వైజులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారు. You may also come to a conclusion that the advice that came was very good, it was favorable, it is right in the sight of God, and you will also go and tell others the same way. తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. But the reality is that since it did not come from the Lord, there will be problems and consequences. కాబట్టి అడ్వైజ్ అడిగేటప్పుడు చాలా ఆలోచించుకోండి మీరు. Therefore, when you're seeking advice from somebody, be careful about whom you're asking help దుష్టులతో from. సాంగత్యం చేయుట దుష్టత్వంకే దారి తీస్తుంది, అది కీడులో ముంచేస్తుంది, అంటే మిమ్మల్ని ముంచేస్తానది గుర్తుపెట్టుకోండి. Therefore, remember, when you go and ask for wicked counsel, it will really drain you and drown you. Therefore, you have to be very careful about whom you're taking counsel. కాబట్టి అదే కాకుండా అహాబు సైనిక ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. చూడండి, ఇది దేవుడికి నచ్చలేదు. Say, one was he was having a marriage alliance for his son, and second thing is he was willing to join forces to go and fight against Ramoth Gilead దీని also. గురించే ఆ ప్రవక్త గద్దించాడు. And when this came to the notice, the prophet had to rebuke the king. అతని కూతురుతో నువ్వు వియ్యముందావు, You had given alliance to Ahab's అతనితో daughter. యుద్ధం చేసుకోవడానికి, నీ సైన్యము అతనితో కూడా కలుపుకోవడానికి నువ్వు నీ శత్రువులతో నువ్వు చెయ్యి కలిపేశావు. The prophet was telling not only that, you were willing to join forces with Ahab to go and fight against కానీ somebody. దేవుని సన్నిధి నుండి కోపం నీ మీదకు వచ్చును. And the Lord's anger will come upon you. This is what the prophet said. దేవుడి సన్నిధి నుండి దేవుడు కోపం నీ మీదకు వచ్చును. ఎందుకంటే నువ్వు అది ప్రతి మనుషులకి ఎలా కనపడుతుంది అంటే లోకానుసారంగా కనబడుతుంది.
And the prophet was telling, from God's presence the anger will come upon you, but everybody will be thinking, what is wrong? 2 Chronicles 19:4. 2 Chronicles chapter 19 verse 4. రెండవ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 4వ వచనము. యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయుచు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యము వరకు జనుల మధ్యను సంచరించుచు వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించెను. ప్రవక్త గద్దిస్తాడు చూసారా? 3rd verse చదవండి. 3వ వచనం 2 Chronicles chapter 19 verse 3. అయితే దేశములో నుండి నీవు దేవతా స్తంభములు తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. అక్కడ ఏం కనబడుతుంది? Even so there is some good in you, for you have removed the Asherah poles throughout the land, and you have committed yourself to seeking God. కానీ అతను ఆలోచించకుండా ఆహాబు కుమార్తెని అతని కొడుకుకి ఇవ్వడానికి నిర్ణయం తీసేసుకున్నాడు. Now without taking the help of the Lord, he took his own decision to give his son to get married to Ahab's daughter. అందులో అతనికి ఎటువంటి ఇంటెన్షన్ లేదు. There was no wrong intention there. అదే రెండోది, అహాబుతో చెయ్యి కలిపి సైన్యముతోనూ అతనితోనూ యుద్ధముతోనూ మొత్తము అన్నిటి విషయాలు చెయ్యి కలపడం నిర్ణయించుకున్నప్పుడు అతను వెంటనే దేవుడి దగ్గర విచారణ చెయ్యాలి అన్న పాయింట్ ముందు పెట్టాడు. And in verse in the previous chapter, 18th chapter, Jehoshaphat will ask, is there no prophet that we can seek for God's help? ఎప్పుడైతే దేవుడి మీద విచారణ చెయ్యాలని దృష్టి పెట్టుకున్నారు చూసారా, ఆ ఒక్క విచారణ వల్ల దేవుడి కోపం వచ్చినా కూడా అతనికి ఆ శిక్ష పడకుండా కాపాడారు. In 2 Chronicles 18 verse 6, but Jehoshaphat asked, is there not also a prophet of the Lord here? We should ask him the same question. So when this type of attitude came into Jehoshaphat, the anger of the Lord also was అందుకే subsided. దేవుని కోపము నీ మీదకి వచ్చినదని అతను తెలిపాడు. అతడు చెయ్యి కలిపినా కూడా దేవునితో విచారణ చేశాడు కాబట్టి దేవుడు అతనికి కాపాడి తీసుకొచ్చారు. ఆ శిక్ష అతని మీదకి లేకుండా చూశారు. Though there was an anger aroused from the Lord too against Jehoshaphat because of his wonderful last minute decision asking the prophet for Lord's help, changed the decision. ఎందుకు అతన్ని కాపాడారు? Why did God protect him? అయితే దేశంలో నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నువ్వు మనసు నిలుపుకొని ఉన్నావు. Because he took a decision to remove all the Asherah poles from the land. నీ యందు ఆ మంచి క్రియలు దేవుడికి కనిపించి ఆ కోపం అన్నది నీ మీదకి రాకుండా ఆపేశారు అని అర్థం అక్కడ. Even so there is some good in you, for you have removed the Asherah poles throughout the land, and you have committed yourself to seeking the Lord. కానీ అతను బయటకు వచ్చేసాడు, కానీ అతని కుమారుడికి మాత్రం ఆ శిక్ష తప్పలేదు. Jehoshaphat came out of the punishment from the Lord, but his son continued to live in sin, but the punishment came upon him. కాబట్టి మొదటి నుంచి మీరు ఒక పార్ట్ అంతా చూస్తే అతను ఎలాగ మంచిగా దేవునితో నడిచాడో, ఎలాగ ప్రవర్తించాడో, రాజ్యాన్ని కాపాడుకుంటూ వచ్చాడో చూశారు మీరు. We earlier saw how Jehoshaphat took the decision of seeking the Lord, appointing the Levites and the priests, educating the people of the way of the Lord, protecting his land and everything and all. Everything was going on well. చుట్టుపక్కనున్న రాజ్యం వాళ్ళందరికీ కూడా దేవుని భయం రావడం జరిగింది. The fear of the Lord was there surrounding nations, so they didn't want to wage a war against Jehoshaphat. అదే సేమ్ ఆ ప్లేస్లో ప్లేస్లో మిమ్మల్ని పెట్టుకోండి. Now replace the name Jehoshaphat to you. మీరు అలాగే ఉన్నారంటే నీ కుటుంబం కూడా ఆశీర్వదింపబడుతుంది, నీ శత్రువుడు కూడా నీ దగ్గరికి రాలేరు. If you are also walking in the way of Jehoshaphat, you will have peace in your land, in your family. ఇక్కడ యెహోషాపాతుకు ఉన్నట్టు దేవుడి దగ్గర విచారణ చేసే మనస్తత్వం ఉందా? Now finally we see Jehoshaphat wanted to seek the Lord about his counsel. Are you also having the same attitude now at this moment? ఎందుకంటే అతను దేవుడి దగ్గర విచారణ చేసే విషయంలో కాంప్రమైజ్ అవ్వడు. Because Jehoshaphat will not compromise taking man's counsel. He wanted to take only God's help. చూడండి 2 Chronicles 18:4 and 5. 2 Chronicles 18 verses 4 and 5. రెండో దినవృత్తాంతములు 18వ అధ్యాయము 4-5 వచనములు. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయదుము రండనగా, ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్గిలా మీదకు యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానికి అప్పగించునని చెప్పిరి. We just now read 4 and 5 verses of 2 Chronicles chapter 18. ఇలా చెప్పిన తర్వాత కూడా వెంటనే యెహోషాపాతుకి అహాబు ఆన్సర్ ఇస్తాడు, ఇలా ఉన్నారని చెప్పినా కూడా అతను వదలడు, ఎందుకంటే తన మనసుకి సంతోషం ఉండదు. The prophets that were there with the king of Israel
giving an answer according to Ahab. But Jehoshaphat was not convinced. That's the reason he says in verse కానీ 6. చాలా మంది సరేలే ఎవరో ఒకరు ఉన్నారు కదా అని చాలా మంది కాంప్రమైజ్ అయిపోతారు చెప్పిన దానికి. Many people will get compromised answer, telling, okay, this answer has come from the Lord. కానీ ఇక్కడ యెహోషాపాతు ఏమన్నాడు? 6th verse చూడండి. In verse 6, let's see what was Jehoshaphat's reply. 6వ వచనం. అయితే యెహోషాపాతు మనం అడిగి విచారణ చేయుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడుగగా. But Jehoshaphat asked, is there not also a prophet of the Lord here? We should ask him the same question. ఎందుకు ఈ ప్రశ్న అడిగారు? Why was Jehoshaphat asking this ఆ question? కాలంలో ప్రవక్తలందరూ కూడా ఉన్నట్టు మాట్లాడేవారు. Because a true prophet or a man of God will speak the truth and అది only the రాజులకి truth. నచ్చక కొంతమందిని చంపేశారు, కొంతమందిని బంధించాడు, కొంతమందిని బాధ పెట్టారు. Many kings did not like the straightforward approach of the prophet, though it was genuine, so they were killing them or torturing them or putting them to అప్పుడు death. వరకు కూడా దేవుని ప్రవక్తలు ఉన్న కాలము అంతా కూడా పోయి రాజులకి అనుగుణంగా ఉన్న ప్రవక్తల కాలం మొదలైపోయింది. So therefore the prophets who were appointed later on were only favoring the king and not favoring the Lord. 7th verse చూడండి. Verse 7. 7వ వచనము. ఇశ్రాయేలు రాజు యెహోవా యొద్ద విచారణ చేయుటకై ఇమ్లా కుమారుడైన మికాయా అను ఒకడు ఇచ్చట ఉన్నాడు. అయితే అతడు నన్ను గూర్చి మేలు ప్రవచింపక నిత్యము కీడునే ప్రవచించుచున్నాడు గనుక నేను వాని యందు పగ కలిగి ఉన్నాననగా యెహోషాపాతు రాజా అలాగనవద్దనను. ఇది ఈ ప్రవర్తన దేవునికి సన్నిధి నుండి వచ్చే కోపము, ఈ ప్రవర్తన అతనికి ఉంది కాబట్టి ఆ కోపం అతని మీదకి రాకుండా ఆపేయడం జరిగింది. Now the king of Israel, that is Ahab, replied to Jehoshaphat, there is one more man who would consult the Lord for us, but I hate him. He never prophesies anything but trouble for me. His name is Micaiah, son of Imlah. Jehoshaphat replied, that's not the way a king should talk. Let's hear what he has to say. అంటే Because of this one మీకు behavior, అనుగుణంగా మిమ్మల్ని మెచ్చుకుంటేనే మీరు వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారా? so if your prophet or anybody appreciates you, only then will you like a person? లేదు, దేవుడు అలా ఒప్పుకోరు. No, God will not give you a favorable answer at all times. ఒప్పుకోరు అలాగా. A truth is a కానీ truth. యెహోషాపాతుకి ఎంత దేవుని మీద విశ్వాసం ఉంది ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎందుకు అతను ఇలా చేశాడు అంటే మనుషులు హ్యూమన్ మైండ్ కదా, మంచి కన్నా చెడుని ఎక్కువ బాగా డిస్క్రైబ్ చేస్తారు. Now people like to describe a bad thing so well. So with Jehoshaphat was also rebuking King Ahab. Why did you think like that? Why did you talk like that, O king? Let's hear from the Lord. కానీ దేవుని ప్రవక్త ఎలా గద్దించాడు యెహోషాపాతుని? But how did the prophet rebuke Jehoshaphat? నువ్వు ఎందుకు దేవుని శత్రుతో చేయి కలిపావు అని అన్నాడు. And he was asking, why did you have a hand? Why should you help the wicked and love those who hate the Lord? నువ్వు That's అతనితో what, చెయ్యి కలపడం వలన దేవుని సన్నిధి నుండి కోపము నీ మీదకు వస్తుంది and the Lord's anger is there because of what you have done. That's అని what the చెప్పి prophet was వెంటనే rebuking. అయినను దేవుడి దగ్గర నువ్వు విచారణ చేయటం వలన ఆ కోపం నుండి నువ్వు బయటకు వచ్చావు, నీలో ఈ మంచి ప్రవర్తన ఉంది అన్నారు. మనలో ఏ మంచి ప్రవర్తన మనలో ఉందో దాన్ని బట్టి దేవుడు మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటారు. Though the Lord's anger was there upon Jehoshaphat, there was something good in Jehoshaphat. That's a reason God was willing to help Jehoshaphat. Like us also, when we have something good, God is still willing to help. అందుకే యెహోషాపాతుకి దేవుడి యొక్క విలువ తెలుసు కాబట్టి అలా అనొద్దు, నాకు ఈ దేవుడికి సంబంధించిన ప్రవక్త నాకు కావాలని పట్టుదల పడ్డాడు. మరి ఆహాబు ఎందుకు అలా ప్రవర్తించాడు? That's the reason Jehoshaphat was insisting that a Lord's prophet should be there, and he was also rebuking King Ahab. Why are you speaking? This is not the way a king should speak. అదే ఆహాబు చివరి క్షణాల్లో దేవుడి తట్టు తిరిగినప్పుడు వెంటనే ఆహాబును చూసావా ఎంత మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని దేవుడు మెచ్చుకోలా? Before Ahab dies, though he was wicked, he was repenting and realizing his mistakes, and immediately God turned his decision and said, see how good Ahab is convicting himself. ఇది దేవుని ప్రేమ. అది లేనప్పుడు మాట్లాడే అర్హత లేదు. This is the love of God. When it is not there in your life, you don't have any right to say. నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకో, పాజిటివ్గా థింక్ చేయి, నెగిటివ్ ఉన్నా కూడా పాజిటివ్గా అండర్స్టాండ్ చేసుకో, అప్పుడు దేవుని యొక్క లక్షణాలు నువ్వు చూడగలుగుతావు. You will see the characteristics of God in you when you receive everything, even if it is negative, it is appearing negative, or hearing or seeing, convert it into positive. Then you have the attributes of God's కాబట్టి character. యెహోషాపాతు బలవంతము చేయటం వలన మికాయాని పిలిపించారు. And because of the persistence of King Jehoshaphat, King Ahab had to call on Micaiah the prophet. ఎందుకంటే దుష్టులకు దేవుడి ప్రవక్తలంటే భయం.
Because the wicked people do not want the counsel that comes from God. ఎక్కడ వాక్యము విన్నప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నాకు భయమేస్తుంది అని అంటే అది దేవుని యొక్క లక్షణం. అది If somebody says, oh, this word is really scaring me, means it is actually coming from God. That's a reason you are having the fear of the Lord. భయపడుతుంది నువ్వు కాదు, నీలో ఉన్న తప్పు పాపము దోషము ఏదుందో అది భయపడుతుంది, నువ్వు కాదు. It's not you who's actually fearing, but the characteristics inside you, all your sins, iniquity and transgressions that you have been doing all this while, నువ్వు it is getting భయపడ్డావు scared. అనుకో నువ్వు దేవుడి దగ్గరికి రాగలుగుతావు. నీ లోపల ఉన్నది భయపడింది అనుకో నిన్ను దేవుడి దగ్గరికి రానివ్వదు. If you have the fear of the Lord, you will come to the presence of the Lord. But if the one that is inside you is fearing, it will not allow you to come to the knowledge of God. ఇప్పుడు చెప్పండి, వాక్యానికి భయపడేది మీరా మీలో ఉన్న పాపమా? Now tell me, the one that is fearing is the one that is sin, or is it you? నువ్వు వాక్యానికి భయపడుతున్నావు అని అంటే చాలా సంతోషపడతాను. If you have the fear of the Lord and according to the word of the Lord, I am very happy. వాక్యానికి నువ్వు భయపడుతున్నావు అంటే నేను సంతోషపడతాను, ఎందుకంటే ఆ భయము నీలో ఉన్న వాటిని బయటకు తోసేస్తుంది. But if you are able to fear the Lord and you are able to willingly give off your sin, that sin will come out of you because you have the fear of the Lord. కానీ నీలో ఉన్న పాపము భయపడిందంటే నువ్వు దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతున్నావు అని అర్థం. But if the sins that is inside you is fearing, it will make you go far away from the Lord. 2 Chronicles 18:17. 17వ వచనం. ఇశ్రాయేలు రాజు ఇది విని యెహోషాపాతుతో ఇట్లనెను, ఇతడు కీడుకే గాని నా విషయమై మేలును ప్రవచింపడని నేను నీతో చెప్పలేదా అని అనగా, Didn't I tell you, the king of Israel exclaimed to Jehoshaphat, he never prophesies anything but trouble for me? అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచి వచ్చారండి? Where did these false prophets come from? నిజమైన ప్రవక్తల్ని బాధ పెట్టి తనకు అనుగుణమైన ప్రవక్తల్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు కాబట్టి అబద్ధ ప్రవక్తలు ప్రపంచంలోనికి రావడం జరిగింది. The false prophets have come into this world because they found if anybody does false prophecy, they will be accepted, and then genuine prophets were cast out. అంటే పడిపోయిన దేవదూతలకి ద్వారం తెరిచినట్లు లెక్క. They were opening the doors to the wicked one to enter inside. ఇప్పుడు కూడా వారికి అనుగుణంగా బోధించే బోధకుల్ని ఏర్పరచుకుంటున్నారని వాక్యం చెప్తుంది న్యూ టెస్టమెంట్ లో. Because the book of Titus or Timothy clearly tells that people are heaping up pastors according to their own taste. అందుకనే మనుషులకు అనుగుణమైన బోధ ఎక్కువ పెరిగిపోతుంది. That's the reason people favorable pastors are available. అలాగే జెర్మయా 5:13 చూడండి. ఇర్మియా 5వ అధ్యాయము 13వ వచనం. జెర్మియా చాప్టర్ 5 వర్స్ 13. 13వ వచనం. Jeremiah chapter 5 verse ప్రవక్తలు గాలి మాటలు 13. పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. Remember this, Jeremiah 5:13. God's prophets are all windbags who don't really speak for him. Let their predictions of disaster fall on themselves. కానీ ప్రవక్తలు గాలి మాటలు పలుకుతురు. గాలి మాటలు అంటే దేవుడి మాటలు కాదు, గాలి మాటలు పలుకుదురు. The prophets who lie, they speak about the wind, not about the word of the Lord. నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇది ఇలా ఉండకూడదు అని ఆజ్ఞ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఇదిగో దేవుడు చెప్పిన మాట, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగాని చెప్పేవాళ్ళు లేరు అక్కడ. There is nobody who says, thus says the Lord of hosts. Nobody is there to speak like that. అలాంటి వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటున్నారు. They want only false prophets who will speak only favorable things. అలాగే 12th verse లో ఏముంది? వారు పలుకువాడు యెహోవా కాడనియు ఎవరు? నిజమైన ప్రవక్తల్ని. And that's what it says. Even the true prophets, they said, did I not tell you that he will not prophesy anything but trouble for me? ఆయన లేడనియు. He will say it is not there. అంటే నిజమైన ప్రవక్తలకి గాలి ప్రవక్తలకి తేడా చూపిస్తున్నారు ఇక్కడ. There is lot of differences between a true prophet and a false prophet. ఇది తెలుసుకున్నాక కూడా అదే తప్పులోకి వెళ్ళామనుకోండి, తెలిసి పాపము చేసి ఉద్దేశపూర్వకమైన పాపంలోనికి ఎంటర్ అయిపోతాము. We are entering into a sin caused intentionally when we continue to live like this. సత్యం పలికిన వాళ్ళని ఏమంటారు? వీళ్ళు పలికింది దేవుడి వాక్యమే కాదని, అది కానే కాదని, కీడే మనకు రాదని, ఖడ్గమునైనను కరువునైనను మనం చూడము అని వాళ్ళు పలుక్కుంటారు. The false prophet will say, no sword will come upon us, no famine will come upon us, no wrong things will happen to us, only peace will come to us. అందుకే గాలి మాటలు పలుకు ప్రవక్తలను వాళ్ళు ఎంచుకుంటారు. These people want the prophets who will speak favorably and speak in the wind. అలాగే జెర్మియా 14 verse 13 to 16 verses. ఇర్మియా 14వ అధ్యాయము 13 నుంచి 16 వచనములు. జెర్మియా చాప్టర్ 14 వర్సెస్ 13 to 16. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు, ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా. ఎవరితో చెప్తున్నారు? దేవుడితో జెర్మియా మాట్లాడుతున్నారు. ఇలా పలుక్కుంటున్నారు వాళ్ళని చెప్పారు. God is speaking to Jeremiah and telling these prophets will say like that. ఇది దేవుడు డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు.
The God is directly speaking that these false prophets are telling wrong things. 14వ వచనం, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమును పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను, నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశములకు రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. వాళ్ళు ఏ విధంగా అబద్ధ ప్రకటనలు ప్రవచనాలు చెప్పారో వాళ్ళు కూడా అలాగే నాశనం అవుతారంట. వాళ్ళు మాటలు విని వాళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. So whoever speaks false prophecy and wrong things, their lives also will become falsehood, and all the people who are hearers also, their lives also will be falsehood. 16th verse చూడండి. 16వ వచనం, వారు ఎవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామముకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడుదురు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదను, వారినైనను వారి భార్యలైనను వారి కుమారులైనను వారి కుమార్తెలైనను పాతపెట్టు వాడు ఎవడునూ లేకపోవును. చూసారండి, ఇది జరగబోయేది మీకు చెప్తుంది. This is what is happening. Let's see verse 16. As for the people to whom they prophesy, their bodies will be thrown out into the streets of Jerusalem, victims of famine and war. There will be no one left to bury them. Husbands, wives, sons and daughters all will be gone, for I will pour out their own wickednesses on them. ఇప్పుడు గద్దింపుకు మనము జాగ్రత్త పడి ఆ దేవుడు ప్రవచించే ఆ ప్రవచనాన్ని, అది గద్దింపుని తీసుకొని మనం జాగ్రత్త పడతాం మేలా, లేకపోతే మీకేమీ రాదు, మీకంతా మంచి జరుగుతుంది అని అబద్ధంగా గాలి మాటలు పలికిస్తూ అదే ఇటువంటి కష్టంలోను క్షామంలోను తెగుల్లోను రోగాల మీదను పడటం మంచిదా? Which is good? Rebuke and chastening that comes from the Lord, which says this is wrong, what you're doing is not correct, or a false prophecy which says there is peace in your life, no famine will come, no drought will come, no wars will come, no diseases will come, and when there is no rebuke, which is good. ఇప్పుడు అర్థమైందా? బరుకడ్నాయలో ఎవ్వరు కూడా ఇటువంటి పరిస్థితులు పడకూడదనే ముందు నుంచే దేవుడు గద్దించి ప్రేమించి శిక్షించి మంచి మార్గంలోనికి నడిపిస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు, మీరు ఏ మార్గంలో ఉన్నారో చెప్పగలుగుతారు, ఆత్మీయంగా మీరు ఎక్కడున్నారో చెప్పగలుగుతారు, ఎక్కడ మీ తప్పులు జరుగుతున్నారో మీరు చెప్పగలుగుతారు, రియలైజ్ అవ్వగలుగుతారు, రిపెంట్ అవ్వగలుగుతారు, బయటికి రాగలుగుతారు. That's the reason in Baruch Adonai it's always love associated. That's why the rebuke will come, it's because of love. Punishment will come, it's because of love, so that you'll know the ways of the Lord and you will start blessing your own self by the way you walk. అలాగే జెర్మియా 23:16. ఇర్మియా 23వ అధ్యాయము 16వ వచనం. జెర్మియా చాప్టర్ 23 వర్స్ 16. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమపెట్టుదురు. నువ్వు దేవుడు పని చేస్తున్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నారు, ఆయన పని కోసం నిన్ను వాడుకున్నారు, ఇలా భ్రమలో పెడుతూ ఉంటారు. Do not listen to these prophets when they prophesy to you, filling you with futile hopes, like they tell you God wants to bless you, God wants to use you. మీరు దేవుడి దగ్గర న్యాయంగా ఉంటే మీ పిల్లల విషయంలో మీరు న్యాయంగా ఉంటారండి. If you are right in the sight of God, you will also be doing good to your children. మీ పిల్లల విషయంలో న్యాయంగా ఉంటూ మీరు ఏది చేసినా కూడా న్యాయంగా మీ పిల్లలందరికీ న్యాయంగానే మీరు చేసుకుంటారు. And you will do the right thing and the just things not only to yourself but to your children also. ఎందుకంటే మీరు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువగా మీరు చూసుకుంటూ వెళ్ళారనుకోండి, మన లైఫ్ కూడా అలాగే ఉంటది. But if you are partial, then God also will ensure that there will be partiality in your life. ఎందుకంటే ఆ భ్రమలో నుండి బయటికి రండి. Come out of that wrong deception. అలాగే 21-22 వర్సెస్. ఇర్మియా 23వ అధ్యాయము 21-22 వచనం. జెర్మియా చాప్టర్ 23 వర్సెస్ 21 and 22. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు, నేను వారితో మాట్లాడుకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. 21వ వచనం చూస్తే, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుడు పంపించారని చెప్తారు, దేవుడు సేవ చేస్తానని చెప్తూ ఉంటారు. Because when the Lord has not sent these prophets, these people will keep running and saying, I have come from the Lord. దేవుడు మాట్లాడకపోయినను నాతో మాట్లాడారని ప్రకటిస్తూ ఉంటారు. Even if the Lord has not spoken, they will say the Lord has been spoken to us. నిజంగా వాళ్ళు నేను పంపిన వారైతే, నేను చెప్పి వారిని నా సేవ కొరకు పంపించిన వారైతే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? And the Lord is telling, if truly if I have sent them, how will their behavior be?
వారు నా మాటలు నా ప్రజలకు తెలియచేతురు. They will only proclaim what comes from my mouth, says the Lord. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. And they would have turned my people from their evil ways and their deeds. ఇదే యెహోవా వాక్కు. ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి. This is God's word. ఇప్పుడు ఆలోచించండి, మిమ్మల్ని ఏ మార్గంలోనికి నడిపిస్తున్నామని. Now who's leading you in which direction? Remember that. అలాగే 30-36 వర్సెస్ చూడండి. 30 నుంచి 36 వచనం, వర్సెస్ 30-36. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. తమ జతవాని యొద్ద నుండి నా మాటల్ని దొంగలించు ప్రవక్తలకు నేను విరోధిని. వాక్యాన్ని నేను చెప్పినట్టు చెప్పారనుకోండి, అది దేవుని నుండి చెప్పింది. కానీ పక్క వాళ్ళ దగ్గర నుంచి చెప్పారనుకోండి, వాక్యాన్ని దొంగలించి చెప్తున్నారు, అంటే అది వాళ్ళది కాదు. Now Jeremiah 23 from 30 to 36 verse 30. Therefore thus says the Lord, I am against these prophets who steal messages from each other and claim they are from me. It is not their own messages. They search from somewhere or from other prophets, snatch. అది కరెక్ట్ అవునో కాదో కూడా వాళ్ళకి తెలియదు. And they do not know whether what they are speaking is correct or wrong also. మెసేజ్ బాగుందని తీసుకుంటారు. They will say the message is good and they'll take it. తీసుకుని స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవా వాక్కు. In verse 31, I am against these smooth-tongued prophets who say this prophecy is from the Lord. 32 నుంచి 36 వచనంలో, వర్సెస్ 32-36. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భతము చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధనయ్యున్నాను, ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారులు కారు, ఇదే యెహోవా వాక్కు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారము ఏమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును, ఇదే యెహోవా వాక్కు. మరియు ఇక్కడ యెహోవా భారం అంటే ఏంటి తెలుసండి? You know what is the burden of the Lord in verse 33? వాక్యానుసారం నడవడము కష్టం. To walk according to the way of the Lord or according to the word of the Lord is difficult. ఈ ఆత్మీయంగా వాక్యానుసారం నడవడం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు నడవలేక ఫెయిల్ అయిపోతున్నారు కాబట్టి అదొక పెద్ద ఒక భారంగా మోస్తున్నారు వాళ్ళు. They are not able to walk in obedience to the word of the Lord. They are finding it very difficult. That's why they say it's a big burden for us to walk. ఏమన్నారు? మీరే ఆయనకి భారం. But what did the Lord say? You are the burden. ఎక్కువ బాధ కష్టము ఆయనకి, ఎక్కువ భారము ఆయనకే. ఎందుకంటే మీరు మాట ప్రేమగా చెప్తే వినలేదనుకోండి శిక్షించాల్సి వస్తుంది, శిక్షించక కూడా వినలేదనుకోండి గద్దించాల్సి వస్తుంది. ఇలాగా అది ఎక్కువగా బాధ దుఃఖము దేవుడికి ఉంది, మీకు కాదు. The more grief is to the Lord, because when God tells you with the first instance with love, you don't correct yourself. When he rebukes and chastens, you don't correct yourself. That also love is there. Next. When he's punishing you also, you're not correcting yourself, though there is love. 34వ వచనము, Verse 34. ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడు ఎవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించదను. Prophet, priest or anyone else says, I have a prophecy from the Lord, I will punish that person along with his entire family. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, మంచి పరిశుద్ధత ఇదంతా భారంగా తీసుకుంటున్నామా? Are we taking it as a burden to follow the ways of the Lord? ఇది భారంగా తీసుకోవడం ఎవరైతే తీసుకుంటున్నారో, కష్టంగా దుఃఖంగా తీసుకుంటున్నారో వాళ్ళ వల్లే దేవుడికి భారం. Now those people who are feeling it as a big burden to walk in the way of the Lord, God is telling, you are the burden to me. ఈ బాధ తట్టుకోలేక, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేక, ఇది దేవుడు ఇట్లా ఉంటారా, దేవుడు ఇలా మాట్లాడతారు, దేవుడు అలా కాదు కదా అని అనుకుంటారు. చూసారా, వాళ్ళకి ఎటువంటి వాక్యాలు అంటే ఇష్టపడతారో చూపిస్తాను. నెక్స్ట్ వర్స్ చూడండి. Now the people who says this is a very difficult word to hear, I'm finding it very difficult to understand. Let me show the next verse. 35వ వచనం, verse 35. అయితే యెహోవా ప్రత్యుత్తరం ఏది, యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితో సహోదరులతోనూ ప్రశంసించవలెను. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను, సైన్యములకు అధిపతియు దేవునినగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి కాగా ఎవని మాట వానికే భారమగును. అంటే అర్థమైందండి? దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసి ఎవరైనా బోధించారనుకోండి వాళ్ళకి శ్రమ. If anybody is twisting or manipulating with the word of God, it's going to be a tough thing for them. ఎందుకంటే లోకానుసారంగా బోధించుకుంటూ వెళ్తారు కదండి. Because they preach according to their own understanding. లోకానుసారంగా బోధించారంటే దేవుడి మాట అపార్థంగానే వెళ్తుంది.
Because if they preach according to the worldly standard or with their own intellectual mind, it will go into a wrong ప్రకటన meaning. గ్రంథంలో దేవుడు క్లియర్ గా చెప్తున్నారు, నువ్వు ఇలా ఉంటే సరే సరే, లేకపోతే ఇదిగో ఈ పరిస్థితి నీకు ఎదురవుతుంది అని అంటే దేవుడు లోకాన్ని ప్రేమించారు కదా అని ఆ వాక్యం తీసి ముందు పెట్టుకుంటారు. In the book of Revelation, there is a strict warning: if you don't mend your ways, I will remove your lampstand. But people are telling God loves the world and it is okay. You can do వాక్యానికి whatever it is. వాక్యం దొరకడం గొప్ప కాదు, It's not finding a word for ఆ a word. వాక్యానికి తగ్గట్టు నువ్వు ఆశీర్వాదంలోకి వెళ్తున్నావా లేకపోతే శాపంలోకి వెళ్తున్నావా But according to the word of God, are you entering into blessing ఇలా or చెక్ entering into చేసుకో. curse? వాక్యానికి వాక్యం తీసి చూపించడము, సాతాను కూడా వాక్యానికి తగ్గట్టు వాక్యం తీసి చూపించగలుగుతాడు. If you take a verse for a verse, then it is of no use. Just check కాబట్టి your life. యెహోషాపాతు మరణించాక కూడా అతని కోడలు అతల్య మికాయాను బంధించి, ఎందుకు బంధించిందండి? Even when King Ahab had died, Ahab's daughter Athaliah had bound the prophet Micaiah. Why did she దేవుని bind him? యందలి అతనికున్న విశ్వాసాన్ని బట్టి హింసించింది. She was not happy with the faith that Micaiah had towards the Lord. అనేక మందిని వారికి అనుగుణంగా లేని వారందరినీ వాళ్ళు బంధించి చంపివేశారు. Even that time, many people were binding people who are walking in the ways of the Lord because it ఇప్పుడు was not favoring అంతేనండి, them. ట్రూత్ ని ఇప్పటికే అణచివేస్తారు. Even now, the truth is always been suppressed. సత్యాన్ని చెప్పినప్పుడు చాలా మంది ఇది అబద్ధ బోధ అని చెప్పేస్తారు, మొహం మీద చెప్తారు. When the truth is being spoken, many people will quickly say this is a false ఇలాగే doctrine చెప్పి of false దేవుడు preaching. శిలువ మరణం చెందారు కాబట్టి ఇది అయిపోయింది, ఇంకా నాకు పాపం లేదని పాపంలో బ్రతుకుతూ ఉంటారు. They keep on living in sin and they keep on telling that Jesus Christ died on the cross for my sin, so I don't have to repent. కాబట్టి ఏ ప్రవర్తన కలిగి ఉన్నాము, ఏ బోధలో ఉన్నాము, ఏమి వింటున్నాము అన్నది మనం గ్రహించాలి. Therefore, we should know what doctrine we are hearing, what preaching we are hearing. ఇప్పుడు దాకా మీకు చెప్పింది ఏమనుకుంటున్నారు? What are you hearing all మీరు this while? ఆత్మతో మొదలెట్టిన తర్వాత ఈ మధ్యలో ఉన్న ప్రాసెస్ మాట్లాడాను. I'm talking about the process when you started in the spirit and then later on what అటువంటి happens. జెహోషాపాతు, అటువంటి ప్రవర్తన కలిగిన జెహోషాపాతు ఏమైంది? 2 Chronicles 20:32 చూడండి. 2 Chronicles 20:32, when Jehoshaphat started well, what happened? 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 32వ వచనము. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గమునందు నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండెను. 2 Chronicles 20:32, Jehoshaphat was a good king, following the ways of his father Asa. He did what was pleasing in the Lord's sight. కరెక్ట్ గానే చేసుకుంటూ వచ్చాడు. He was walking right. That was a summary of Jehoshaphat's reign. ఇప్పుడు బట్ అని చెప్పడానికి వస్తున్నా. But there is something which I would like to say about using a statement called but. 33 verse. Verse 33. 33వ వచనం. అయితే అప్పటికి ఇంకను జనులు తమ పితరుల దేవుని వెతుకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నత స్థలములను తీసివేయలేదు. Jehoshaphat in verse 33. అతను ఇంత కరెక్ట్ గా చేసుకొచ్చిన పని ఏమైందంటే సగమే చేశాడు. Now Jehoshaphat had a very good example in verse 32. In verse 33 it says, during his reign, however, he failed to remove all the pagan shrines and people never fully committed themselves to follow దేవుడు God. ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మోషేకి ఏమన్నాడు? What was the instruction given to Moses? మోషేకి Numbers 33 verse 52-53 మీరు చూసారనుకోండి, అది దేవుడు డైరెక్ట్ గా ఇచ్చిన ఆజ్ఞ. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 50 నుంచి 53వ వచనములు. Numbers chapter 33 verses 52-53. యెరికో యొద్ద అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, మీరు యోర్దానును దాటి కనాను దేశమునకు చేరిన తరువాత ఆ దేశ నివాసుల అందరినీ మీ ఎదుట నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి వారి పోత విగ్రహములు అన్నిటినీ నశింపచేసి వారి ఉన్నత స్థలములు అన్నిటినీ పాడు చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నివసింపవలెను. ఏలయనగా దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితిని. ఎవరిచ్చారు ఇది? దేవుడు ఇచ్చారు. These were the instructions that came and was given to Moses to the people. All these instructions were given by God. కాబట్టి ఈ శరీరము మనకిచ్చింది దేవుడే. ఈ శరీరం లోపల ఏదైనా విగ్రహాలు ఉన్నాయో చూసుకోండి. This body is given by the Lord to us. Now you need to identify if there are still idols in our heart. ఇక్కడి నుండేనండి ఐడిల్ వర్షిప్ ప్రపంచానికి పరిచయం అయ్యింది. Now this is where the idol worship had started. అది ఫిజికల్ గా పరిచయం అయింది. ఇప్పుడు స్పిరిచువల్ గా మన లోపల ఏ ఐడిల్స్ ఉన్నాయో అవి కూడా ప్రపంచానికి పరిచయం చేయడం జరుగుతుంది. In verse 52 we find the physical idols that were introduced, but we need to identify the idols that are still there in our hearts even now. దేవుడు ఆ ఉన్నత స్థలములను ఎందుకు తీసేయమని చెప్పారు?
Why did the Lord God tell in 2 Chronicles chapter 20 verse 23 to remove those pagan shrines and ఇక్కడ Asherah కూడా poles? తాతలు ముత్తాతల నుండి కూడా అదే విగ్రహారాధన రావడం మొదలైంది. That's how from the ancestors the idol worship had started. దానికి కారణం దేవుడు చెప్పింది చెప్పినట్టు ఎవ్వరూ ఉన్నత స్థలాల్ని మొత్తము తీసివేయలేదు. Nobody has removed all those pagan shrines and all the Asherah poles during those times. ఎందుకంటే ఇది ఎందుకు తీయమన్నారంటే రాబోయే తరాలు కూడా దీన్ని పట్టుకుని వెళ్తారు, నన్ను అనుసరించరు అని దేవుడు చెప్తున్నారు అక్కడ. The Lord was forewarning, if you don't remove, that generation that's going to follow will follow this thing which is very evil. అది రియలైజ్ అవ్వట్లేదు వాళ్ళు. The people are not realizing this. ఇక్కడ ప్రజలకు దేవునితో విచారణ చేయటం నేర్పించాడు కానీ వారి హృదయాల్ని స్థిరపరచలేకపోయాడు. He was only teaching the people, but he was not able to establish the truth in their minds. కానీ ఇక్కడ ముందు మీకు మీ హృదయాన్ని స్థిరపరుస్తున్నాను డిసిషన్ తీసుకుంటానికి. But here I'm helping to take a decisions in your heart, establishing things in your heart. అందుకే దేవుడు ఆ ఉన్నత స్థలాలను తీసేయమన్నారంటే మీ నెక్స్ట్ జనరేషన్ కి బాగుండాలంటే మనలో ఉన్న విగ్రహాలని తీసేసి దేవుడికి ఇష్టంగా మీరు జీవిస్తేనే మన పిల్లలు మన తరాలు కూడా అలాగే జీవిస్తారు. Therefore, it is very important to remove all this from the high places. If you remove all these things from your heart and from your lives, your children and your generation also will be blessed. ఆ ఉన్నత స్థలాలు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో తెలుసండి. Do you know that high places where these pagans are there, it will be very tempting. చాలా అందంగా ఉంటాయి. It will be very lucrative. ఆ కాలంలో ఉన్నత స్థలాలు ఎంతో గొప్పగా ఎంతో హుందాగా ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి దానికి ఆకర్షించబడతారనే దేవుడు నాశనం చేయమని చెప్పారు. Now it was so tempting and appealing, these high places. That's the reason the Lord was saying, destroy them, otherwise people will be caught up into the wrong way. మనలో కూడా ఉన్న విగ్రహారాధన, ఈ విగ్రహాలు ఏమేమి ఉన్నాయో అది ఎదుటివారిని ఆకర్షిస్తాయేమో చూడండి. ఏం ఆకర్షించాలి? దేవుని యొక్క ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చే విధంగా ప్రవర్తించాలా, లేకపోతే మనలో ఉన్న విగ్రహాల్ని ఎక్స్పోజ్ చేయాలా? What should be pleasing to the sight of God and what should attract people to you? The good characteristics of God or maybe the idols that is inside your heart? మనలో విగ్రహారాధన ఉందనుకోండి, ఎలా ఉంటుందంటే మన గురించి మనమే చెప్పుకుంటాం. If there is idols in our heart, we will speak only about ourselves. నేను చాలా మంచోని, నేను అన్ని మంచే చేస్తాను, ఇట్లాగ అన్ని మన గురించి మన డప్పు మనమే చెప్పుకుంటూ మన గొప్పలు చెప్పుకుంటూ ఎదుటి వాళ్ళు మనం పొగడాలని ఆతృత పడుతూ ఉంటాము. ఎప్పుడు కూడా మిమ్మల్ని మెచ్చుకోవాలని మాత్రమే ఎదురు చూస్తూ ఉంటారు. We will be blowing our own trumpet, telling that I am very good, I did this, and I want people also to appreciate. They are so much caught up in flattery. విగ్రహమే కదా. All these things are nothing but idols in their heart. అవి ఉన్నాయి కాబట్టి అవే మన పిల్లలు చూస్తారు. And now the people or the children will be observing all these idols that is inside you. సోలొమోను కొడుకు రెహబాము కూడా ఇదే తప్పు చేశాడు. Rehoboam, who is Solomon's son, also did the same mistake and blunder. అలాగే మనం 2 Chronicles 17 chapter 3 and 6 verses లో మనం ఆల్రెడీ చూసాం. అతను దేవతా స్తంభాలు తీసాడు కానీ ఆ ఉన్నత స్థలాన్ని పాడు చేయలేదు. ఆ ఆకర్షణ అలాగే ఉండిపోయింది. In 2 Chronicles 17:3 and 6, he removed the idols and all, but he could not remove things from the high places. మనకి ఉన్నత స్థలాలు ఉన్నత సంఘాల్లాగా ఉండకూడదు. Now high places should not be like a high church or hi-fi church. దేవుని దృష్టికి అంగీకారంగా శక్తితో వాడబడే సంఘాలు ఉండాలి కానీ ఉన్నత స్థలాలు కాంప్రమైజ్ అయిపోయే సంఘాలు ఉండకూడదు. There should not be a church that is compromising, but a church that is living according to godly ways and godly standards. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే Numbers 3:10 చూడండి. Numbers 3:10 is the command that comes from God. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనం. Numbers chapter 3 verse 10. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 10వ వచనము. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకొందురు, అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. And you shall appoint Aaron and his sons, and they shall guard their priesthood, but if any outsider comes near, he shall be put to death. అవుట్ సైడర్స్ అంటే ఎవరు? బయట ఎవరో అని అనుకుంటాం కదా. Outsiders means it normally appears it's an outsider who's a person who's from outside. దేవుడు ఏమన్నారు? నీ సహోదరుడు తప్పు చేశాడు అనుకో, నువ్వు గద్దించు. What is the Lord giving instruction? If your brother commits a mistake, go and tell him. నువ్వు వినలేదనుకో పెద్దల దగ్గర తీసుకెళ్ళు. If he still doesn't listen, go to the elders. వాళ్ళ మాట వినలేదనుకో మీ కాపరి దగ్గర తీసుకెళ్ళు. Even if he doesn't listen, then take him, bring it to the notice of your pastor. అక్కడ కూడా వినలేదనుకో అన్యుడిగా ఎంచి వదిలేసానన్నారు. Even there he doesn't mend his ways, means consider him as an unbeliever and leave him. అంటే ఇంకోటి Titus 1:16 కూడా తీసుకోవచ్చు మీరు. You can also take Titus 1:16. దేవుడు తెలుసు అని అంటారు, వాళ్ళ క్రియలు దేవుడు ఎవరో తెలియదు అని అంటారు. దేవుని తెలియని మనుషులు ఎవరో అన్యులు.
They profess to know God, but in their works and action, their behavior is totally different. These people are equal like unbelievers. చూసారా, దేవుడు తెలియదు అన్న ప్రవర్తన ఏదైనా ఉంది అని అంటే అన్యులతోనే సమానము. If your behavior is like as if you do not know who God is in your life, means you are equal to an unbeliever ఒకసారి or an చూడండి, 1 outsider. Kings 12:29. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 29వ వచనం. 1 Kings chapter 12 verse 29. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. And he set one in Bethel and the other he put in Dan. ఎవరండి ఈ మనిషి? Who is this person? దేవుడు ప్రవక్తని పంపి ఈ యెరొబాముని ఎంచుకుని దేవుడికి ఇష్టంగా జీవించు, దేవుడు నీకు ఇశ్రాయేలు జనాంగ రాజ్యానికి రాజుగా చేయబోతున్నాడు, నువ్వు ఆయనకి ఇష్టంగా జీవించు అని ప్రవక్తని పంపి యెరొబాముకి చెప్పి పంపిస్తే అతను ఏం చేశాడు? ఈ ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడు చూసినా దేవుణ్ణి ఆరాధించాలని యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళ్ళినప్పుడల్లా ఆ యూదా రాజును చూసి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతారేమో, మరలా దావీదు రాజ్యం స్థిరపడుతుందేమో అని దుష్ట ఆలోచనతో ఏం చేశాడు? 2 విగ్రహాలు చేసి, ఒక విగ్రహము ఐగుప్తు నుండి వచ్చిందని, రెండో విగ్రహము బేతేలుని అని చెప్పి ఇతనే ఉన్నత స్థలాలు కట్టించి దీన్ని మీరు ఆరాధించేసుకోండి అని చెప్పి, ఇంకా ఏం చేశారండి వాళ్ళు? యాజకులు కాకుండా లేవీయులు కాకుండా అక్కడున్న సామాన్యమైన మనుషుల్ని నువ్వు యాజకుడివి, నువ్వు లేవీయుడివి అని నిర్ణయించేసి అక్కడ ఆరాధన మొదలు పెట్టేశాడు. Now what did Jeroboam do? He was saying that all the people were going to Jerusalem to worship the Lord. And he was wondering, if all the people go over there, it's going to be difficult for him. So he set one in Bethel, one in Dan, his own temples and all, on telling that this is the temple that has come from the Lord. And whom did he appoint as Levites and priests? Ordinary people, so that they will teach the wrong things to the Lord. All these things were wicked in the sight of the Lord. ఇలాగ ఎంతమంది ఉంటారు. ఇక్కడ కూడా ఏంటి, ఎక్కడైతే ఈ ఇశ్రాయేలు జనాంగము ఎక్కడ యూదా వాళ్ళతో కలిసిపోతారో చూడండి. ఒకసారి 29 to 31 వర్సెస్ ఒకసారి చదవండి. ఫస్ట్ Read from 29 to 31 of the same chapter, 1 Kings chapter 12. మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయము 29 నుంచి 31 వచనము. 29వ వచనం. ఇశ్రాయేలు వారులారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాని వరకు ఈ రొట్టెలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయి. ఎలా పాపం అవుతుంది? ఆ జనాంగం మొత్తం పాపంలోనికి నడిపిస్తున్నాడు. Then this thing became a sin for the people, went as far as done. So one person's sin, all the people have become sinners. నెక్స్ట్ 31వ వచనం. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లెవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మీరు ఆలోచించండి, ఇది జరుగుతుందా లేదా? Now think about it. Is this not happening even now? Now verse 33 and 34. చూడండి. సారీ, 33వ వచనం, verse 33. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమునందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. చూసారా? 26th వర్స్ చూడండి. 26వ వచనం, verse 26. ఈ జనులు యెరూషలేము మందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనులు హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమాని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగును అని. We just now read verse 26 and 27. ఏదో విధంగా ఒక్కొక్కరిని ఎన్నుకుంటూ ఇతని ద్వారానైనా దావీదు యొక్క సంతానాన్ని మనం దావీదుకి ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని అన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ చూసినా కూడా విగ్రహారాధనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఈ లోకంలో కూడా దేవుని ఎంత సత్యము ముందు పెట్టినా కూడా లోపలున్న విగ్రహాలే పరిపాలిస్తున్నాయి కానీ దేవుని పరిపాలించట్లేదు. During those times, the Lord wanted to fulfill the prophecy that he had given to David, but the kings were becoming evil, and the Lord was continuously making every effort, sending his prophets and ministers so that the people would mend their ways. Even now also, people are establishing idols in their hearts. They don't want the truth to speak to them. They want only wrong teachings or simple teachings. 2 Chronicles 11, 14 and 15. రెండవ దినవృత్తాంతములు 11వ అధ్యాయము 14వ వచనం నుండి. 2 Chronicles chapter 11 verse 14 onwards.
యెరొబామును అతని కుమారులను యెహోవాకు యాజక సేవ జరగకుండా లెవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకు యెరూషలేమునకు వచ్చిరి. యెరొబాము బలిపీఠములకును దెయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులు ఏర్పరచుకొనెను. ఇది For the Levites left their common lands and their holdings and came to Judah and Jerusalem because Jeroboam and his sons cast them out from serving as priests of the Lord. And he appointed his own priests for the high places and for the goat idol and the calves that he had made. See, his own priests were appointed here. ఆఖరికి ఏ ప్రవక్త చెప్పి నువ్వు అహాబుతో నువ్వు చేయి కలిపి ఈ తప్పులు చేసుకుంటూ వచ్చావు, అందుకనే దేవుడి కోపం వచ్చింది, కానీ నువ్వులో ఈ మంచి ప్రవర్తన ఉండి దేవుని దగ్గర విచారణ చేయడం వలన దేవుడు నిన్ను ఎక్కువ ఇష్టపడుతున్నారని అంత మంచి సాక్ష్యం పొందుకుని అతను లాస్ట్ చేపరిస్తుంది. మరలా ఇంకొక ప్రవక్తతోనే అతనికి ఎండ్ జరిగింది. Now the same prophecy was coming, should you help the wicked and love the Lord whom you hate? And finally what happened? There was so much warning it came. The same thing also ended again with the same person. 2 Chronicles 20 verse 35 to 37. 35 36 చదవండి ఫస్ట్. 2 Chronicles 20th chapter verses 35-36. రెండవ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 35-36 వచనములు. ఇది అయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను. తర్షీషునకు పోదగిన ఓడలను చేయించవలనని యెహోషాపాతు అతనితో స్నేహం చేయగా వారు ఎన్నోకే బెలులో ఆ ఓడలను చేయించిరి. ఇది మరలా అదే రెండోసారి అదే చెప్తాను. ఏదైనా ఒకటి తప్పు చేశారనుకోండి, ఆ తప్పు విషయంలో మీరు రియలైజ్ అయ్యి పశ్చాత్తాపం పడిన తర్వాత మరలా ఆ తప్పు మరలా చెయ్యొద్దని మీకు చాలాసార్లు దేవుడి ద్వారా మీకు బోధించడం జరిగింది. Now this is the second mistake that Jehoshaphat did. He joined with Ahaziah, the king of Israel. Initially he joined with Ahab. So when you do a mistake, I keep on telling, don't repeat the same mistake again. Because when you repeat the same mistake again, it will become wicked in the eyes of the Lord. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన యెహోషాపాతు దేవుని దృష్టిలో యథార్థంగా ప్రవర్తించినవాడు ఒకప్పుడు. Jehoshaphat had a very good example in 2 Chronicles 20 verse 32. చివరి దినాలలో ఏమైంది? మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. But in the end of Jehoshaphat's reign, he started behaving in the wrong direction. ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో చేయి కలిపాడు. He had alliance with King Uzziah. దుర్మార్గులతో స్నేహము అంతానికి దారి తీస్తుందంటారు చూసారా, ఆ అంతమే ఇతనికి జరిగింది. Now when you have company with the wrong people, it will lead you in the wrong direction. చూసారా ఎలాగ మొదలెట్టాడు, ఆ ప్రాసెస్ ఎంత చక్కగా ఉన్నాడు. ఆ మధ్యలో దేవుని యొక్క పనిని మధ్యలో ఆపేసేయడం వలన అతను ఎట్లాగ పడిపోయాడు అన్నది ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇలాగ ఉండకూడదని చెప్పడానికి ఈ రోజు ఈ వాక్యం తీసింది. Now this is an example of King Jehoshaphat who started in the spirit, who started on well but ended in the flesh. That's the reason this verse has been taken. తర్వాత ఏమైంది? మరలా ఇంకొక ప్రవక్త వెళ్ళాడు, ఎలియాజర్ ప్రవక్త వెళ్ళాడు అక్కడికి. Then another prophet went to meet Jehoshaphat. వెళ్ళి అతనితో మాట్లాడడం మొదలైంది. Then again he went and spoke to King Jehoshaphat. నువ్వు అహజ్యాతో 37 verse, నువ్వు అహజ్యాతో స్నేహం చేసుకుంటివి కనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి ప్రవచించాను. అంటే ఏంటి తెలుసా? నువ్వు మరలా అదే తప్పు చేసావు కాబట్టి నువ్వు ఏ పని అనుకున్నా అది నీకు జరగదు. Because you have joined with Ahaziah, the Lord will destroy what you have made. So that means the prophecy is, because you repeated the same mistake again, whatever your hands want to do, there will always be failure. ఆ జరగదు అన్నారు కాబట్టి ఆ ఓడలు బద్దలైపోయాయి అక్కడ. Therefore the ships were wrecked and were not able to go to Tarshish. అందుకే చెప్తున్నానండి, మీరు తీసుకున్న నిర్ణయం మీద డిసిషన్ తీసుకున్నారనుకోండి, యోసేపులాగా ఆశీర్వదింపబడి సంతోషంతో ఉంటారు మీరు. If you take a decision, be firm in sticking to the decision, then you'll be blessed like Joseph. లేదనుకో, ఇదిగో చూసారా, ఆత్మతో ఎండయి శరీరంతో ఎండ్ చేయడం ఎట్లా ఉందో చూసారా. Otherwise it will be like Galatians 3:3. It started with the spirit and చాలా ended in మంది the అంటారు, flesh. నేను ఎన్నో మంచి చేశాను, ఇదొక్కడే కదా, నేను ఇదొక్కడే చూస్తాను, నీ మంచి నీ దగ్గర పెట్టుకో. Many people will say, I've been so good, just this one small blunder, why people are mistaking, why God is upset. It is all about that one thing which makes a difference in your life. దేవుడికి కావాల్సింది ఏంటి తెలుసా? ఆ ఒక్కటే. God was very particular about one thing. For you it may be insignificant, but for God it was very అంటే important. దానికి అర్థము దేవుడు ఎంత పరిశుద్ధుడో ఎంత పవిత్రుడో చూసుకో. Consider how pure and holy God is, and He is very particular. ఏమీ లేని వాళ్ళు ఓకేనండి.
If a person doesn't know anything, it's a different అంటే thing. దేవుడి గురించి సత్యము తెలిసినా తెలియకపోయినా ఇది నాకెందుకు, నా ఇష్టంగా జీవిస్తానన్న మనిషి వేరే. To a person who doesn't want to know about God, want to live in his own evil and wicked ways, it's okay for him. అలాగే అహాబు కుమారుడు యెరోబాము ఉన్నాడు. లాస్ట్ పాయింట్ చెప్తాను ఇది. అహాబు కుమారుడు యెరోబాము, యెహోరాము ఉన్నాడు. Now there was this Jehoshaphat's son. His name is Jehoram. యెహోరాము అంటారు. అంటే మీరు తెలుగులో చూసారనుకో, జెహోషపాత్ కొడుకు పేరు యెహోరాము, ఆహాబు కొడుకు పేరు కూడా యెహోరాము అని అక్కడ ఉంది. కానీ యాక్చువల్గా మీరు యోరాము అని రాసుకోవాలి అక్కడ. యోరాము. The king Jehoshaphat, his son's name is Jehoram, whereas King Ahab's son's name is Joram. 2 Kings 3rd chapter 1-3 verses. రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 3 వచనములు. 2 Kings chapter 3 verses 1-3. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు ఏలుబడి 10వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడుగా నెబాతు కుమారుడైన యెరొబాము చేసిన పాపములు విడవక చేయుచూ వచ్చెను. ఇతను ఎవరండి? అహాబు కుమారుడు. Ahab's son Joram. ఈ అహాబు కుమారుడు ఇతను ఇశ్రాయేలుని 12 సంవత్సరాలు పరిపాలించాడు. Now this person ruled Samaria for 12 years. ఇతడు ఏం చేశాడు? దేవతా స్తంభాలను మొత్తం, ఉన్నత స్థలాన్ని మొత్తం తీసివేశాడు. So what did he do? He did evil in the sight of God, and he at least tore down the sacred pillar of Baal that his father had set up. ఇది తీసినంత మాత్రాన గొప్పోడైపోయాడా? Just because he removed one wrong thing, that doesn't mean దేవుని he's great. దృష్టిలో చెడుతనము చేయడం అన్నది మానలేదు. But he was continuing to do evil in the God's sight. ఇందాక యెరోబాము ఎవరు అనుకుంటున్నారండి? సొలొమోను దగ్గర పనిచేసే పనివాడు. Previously we saw about Jeroboam. Jeroboam was a servant working under Solomon. Now it was Jeroboam, the servant of Solomon, who made the golden calves and set shrines in the high places and all unappointed priests who are not even worthy of being a priest. దేవుని దృష్టిలో చెడుతనము చేయటం మానలేదు అనంటే ఇటువంటి వారికి దేవుడు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. He did what was evil in the Lord's sight means the person, whether he knew God or doesn't know God, both are same. ఎందుకంటే అహాబు చేసినట్టు వాళ్ళమ్మ చేసినట్టు అదే ప్రవర్తన కలిగి ఉన్నాడు. So Joram, the son of Ahab, did the same blunders of Ahab and his mother Jezebel. అలాగే యెరోబాము చేసిన పాపం కూడా ఇందులో కలుపుకొని అతనిలాగా కూడా ప్రవర్తించుకుంటూ ఉన్నాడు. Nevertheless, he continued in the sin that Jeroboam, son of Nebat, had committed and led the people of Israel to commit sin. ఈ 2 పాయింట్లు చెప్పాను కదా మీకు. I've told you these 2 points. మీరు జెహోషాపాత్ గురించి చూశారు, జెరోరామ్ గురించి చూశారు, యోరాము గురించి. You saw about Jehoshaphat, then Jeroboam and Joram. ఎందుకంటే మంచి పనులు చేశాడు కాబట్టి ఇంత చెప్పాల్సి వచ్చింది. చెడు పనులు చేసే వాళ్ళది ఏమని చెప్తాం? Now Jehoshaphat did well because he started with the spirit. We can say so many things about Jehoshaphat, but people who are continuing evil in the sight of God, what can we say about them? ఇతను చాలా మంచివాడు అని ఆ ఒక్క పదంతో ఆగిపోవాలి. కానీ ఇతను చాలా మంచివాడు కానీ అని వెళ్ళారంటే అది వెళ్తూనే ఉంటుంది. We should always say this person is a good person, but we should not say he is a good person, but there should not be a word but when associated. ఒక మంచి పని చేయడం గొప్ప కాదు. Doing a good work, a good thing is not a great thing. దేవుని దృష్టిలో చెడుతనము చేయకుండా జాగ్రత్త పడాలి. But you should not commit any evil in the sight of God. ఇప్పుడు చెప్పండి, ఆత్మతో మొదలుపెట్టి శరీరంతో ఎండ్ చేస్తే బాగుంటుందా? So tell me, is it good to start in the spirit and end in the flesh? ఆలోచించండి. మీరు మంచిగా ఎదుగుతారు, చివరిలో పడిపోతున్నారంటే ఆ పడిపోయేదే పిల్లలు పట్టుకుని వెళ్తూ ఉంటారు. ఇంతవరకు జీవించింది ఉండదు. You started off very well, but end when your journey is slowly fading away in the flesh, then your children will remember that and they carry forward that thing. పరిశుద్ధమైనది పట్టుకుని నడుస్తున్నారో ఆ రక్షణను అలాగే పట్టుకుంటూ నీ పిల్లల దోసలో నువ్వు పెట్టాలి. Now whatever you have caught hold of the salvation and walking faithfully in the Lord, you should guard it and pass it on the legacy to your children. మీరు మధ్యలో పాడేసేసి ఇంకా నేను లెగిసే ఉన్నానని భ్రమలో నీ ఇష్టంగా జీవించుకుంటూ వెళ్ళావనుకో ఆ జీవితమే నీ పిల్లలు పట్టుకుని వెళ్తారు. But if you fail and if you fall down, if you stumble, your children will take what evil that you have been doing on what ఎందుకు flesh you have ప్రతి దానికి operated. పిల్లలు అని అంటున్నారు? Why am I telling always children? పిల్లలు అని ఎందుకు అంటున్నాము అని అంటే దేవుడు వాగ్దానం చేశారు,
ఈ మాటలు మీ పిల్లలు మీ పిల్లల పిల్లలు మీ పిల్లల పిల్లల నోట్లలో ఉంటాయి అని అన్నారు కాబట్టి ప్రతి విషయంలో మీ పిల్లల్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. The reason why is because the Lord said you and your children and your children's children and their children should speak the word of the Lord. That's the reason children are. ఆ ప్రాసెస్ ను కూడా మనం అందంగా కంప్లీట్ చేద్దాం, మధ్యలో వదలొద్దు. Let us complete this good work that we have started with. Let us not be tired and stop our journey. ప్రార్థన చేద్దాం. Let us pray.